ఇంకా హ్యావ్ టు థ్యాంక్స్ ఫర్ సో మెనీ పీపుల్స్ లైక్ డైరెక్టర్ గారు, ఇంకా హీరోయిన్, ఇంకా అర్చనక్క, ఇంకా ఆది గారు, చాలా మందిని నేను థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సో ప్రొడ్యూసర్ గారికి నా సినిమా అయితే ఇంకా చాలా అయ్యింది, మళ్ళీ ఇంకా 1 వీక్ అలానే అవ్వాలి అని చాలా కోరుకుంటున్నాను అనమాట. సో యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ దట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ విషింగ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సార్. తండేలు చేశాను నేను, అది బ్లాక్ బాస్టర్. అవును సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాబీ గారు థ్యాంక్ యూ సార్, సందీప్ కృష్ణ గారు, కొన్న వెంకట్ సార్, రాజేష్ అన్న, విష్ణు అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ముందుగా ఆడియన్స్కి అండి, మా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ చేసినందుకు మీ అందరికీ మా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు బ్లెస్ చేయబట్టే మా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది, మేము ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. దానికి కారణమైన మీడియా మిత్రులందరికండి, మా సినిమాని మేము ఫస్ట్ నుంచి అన్నట్టు మా కంటెంట్ రిలీజ్ అయిన కాడి నుంచి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే మా సినిమా ఆడియన్స్కి ఇంత బాగా రీచ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. దానికి కారణమైన సతీష్, థ్యాంక్ యూ సతీష్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి అండి. సో ఫస్ట్ మేము ఆడిషన్ చేసి సినిమా క్యారెక్టర్ సార్ ఓకే అనుకున్న తర్వాత మా క్యారెక్టర్ నేరేట్ చేసి ఒక మాట చెప్పారు, శివ నేను బిఫోర్ సినిమా ట్రై చేశాను 6 కొడదామని, బట్ అది నేను అనుకున్న షాట్ కొట్టలేకపోయాను. ఈ ఫిల్మ్లో ప్రతి సీన్ అలా రాశాను నేను, ప్రతి సీను 6 కొట్టడానికి 6 కొట్టేలాగా రాశాను. సార్ కొట్టాము సార్ 6 మనం. మీకు గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తుంది మీరు నేరేట్ చేసిన తర్వాత. థ్యాంక్ యూ. ఇలాంటి ఫిలింలో ఇలాంటి వండర్ఫుల్ రోల్ ఇచ్చినందుకు సార్, మై హార్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ రాజేష్ గారు అండ్ మహిదర్ గారికి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, ఇలాంటి కొత్త ప్రొడక్షన్స్ వచ్చి కొత్త సినిమాలు తీస్తున్నప్పుడు మాలాంటి అప్కమింగ్ యాక్టర్లకి మంచి క్యారెక్టర్లు దొరికే ఛాన్స్ ఉంటాయండి, ఇలాంటి డైరెక్టర్స్ కానీ ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ సినిమాలు తీస్తున్నప్పుడు. సో మీరు మరిన్ని సినిమాలు తీయాలి సార్, మంచి హిట్లు కొట్టాలి, అలానే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ. అలానే మ్యూజిక్ డైరెక్టర్స్ అనయ్య, థ్యాంక్స్ అనయ్య, సూపర్. ఆది గారు సార్, ఫస్ట్ నుంచి సార్ ఈ ఫిలింలో మీ కాంబినేషన్ చాలా సీన్స్ ఉన్నాయి నాకు. సో మీరు ఇచ్చిన కంఫర్ట్నెస్, మనం అనుకొని మీరు చేసిన పాజిటివ్నెస్ ఈ ఫిలింకి చాలా బాగా వర్క్ అయింది. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే సార్, సాయి కుమార్ సార్ డైలాగులో కనిపించే 3 సింహాలు సాయి గారు అన్నదమ్ములైతే కనిపించిన 4వ సింహం మా ఆది గారు. ఇక నుంచి కనిపించిన 4వ సింహం మా ఆది గారు. థ్యాంక్ యూ సార్. ఇంకా రెస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికండి చాలా ఎంకరేజ్ చేశారు, సురేష్ అన్న, మనీష్, పవన్ అందరూ. సో కో ఆర్టిస్టులు, నాతో పనిచేసిన కో ఆర్టిస్టులు అందరూ చాలా కోఆప్ చేశారు కాబట్టి వి బీ హియర్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆడియన్స్ అందరికీ. సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి, ఫ్యామిలీస్ కూడా చూడదగ్గ సినిమా. మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఫాదర్ ఎమోషన్ ఉంది, డాటర్ ఎమోషన్ ఉంది. సో థ్రిల్ ఫీల్ అవుతారు, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయండి. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అరవింద్ సార్, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. లక్ష్మణ్ గారు మాట్లాడతారు. యా, పెద్దలందరికీ నమస్కారం. అది పరిస్థితి ఎలా ఉందండి, శంబాల నగరం అంటేనే అదే అంతు చెక్కని ప్రదేశం అన్నారు, టైటిల్ పెట్టి మొట్టమొదట మమ్మల్ని ఎక్కించి మాట్లాడమంటే మాకేం మాటలు వస్తాయండి. ముందు అంతా సింహాలు కాదు, అసలు మీకు గుడ్లు సెంటర్లో ఉండడం అలవాటు పోయినట్టుంది కదా కంప్లీట్గా. ఐబాల్స్ ఇప్పుడు సెంటర్ పెట్టాలంటే మీరు కష్టపడాలేమో, వారు ఏం చెప్తే చేయాలి. అంత భయపెట్టారండి బాబు సినిమాలో. సో మాట్లాడండి. సార్ అందరూ పెద్దలే, అందరూ పిల్లకాయలం. ఎవరి గురించి ఏం చెప్పాలన్నా తక్కువే, ఎందుకంటే మా ప్రయాణాలు చిన్నవి, మా ఆలోచనలు చిన్నవి. మీ ఆలోచనలు ఆవిష్కరించడానికి మేము చేసే ప్రయత్నం లోపాలు ఇంకా ఉంటూ ఉంటాయి, తప్పదు ఇంకో దానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎలా మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాం సార్. మొదలు పెడితే సార్ సినిమా మొదలు ఏదో సక్సెస్ టూర్ ఏవో అంటారు సార్, ఇప్పుడు ఇది సక్సెస్ మీట్ అన్నారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అంత కుటుంబ వాతావరణమే. గెలిచాం కదా, తిందాం, పండగ చేసుకుందాం, వండుకొని తిందాం అన్న పరిస్థితులు ఉంటే అందరి మొహాలు వెలిగిపోతున్నాయి సార్. ఆ మొహాలు ఎలా వెలుగుతున్నాయంటే, మీ పేరులో అరవింద్ ఉంది కదా సార్, తామరం, ప్రతి మొహము ఆ తామరంలో వెలిగిపోతుంది సార్. గెలుపు ఒకటి, అది విచిత్రంగా ఉంది సార్. మీరు కూడా గంభీర గల సంపన్నులంతా ఒకే కుటుంబంలో నిలబడున్నారు సార్. ఆ మాటల ముందు నాదంతా మీ రాతలు నెరజానలు, మీరు కోన, మీ రాత నెరజాన, ఈ కూసేది ఏంది కోన, ఏమన్నా ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి కాస్త మన్నించాలి ముందస్తుగా. పదాలు దొరుకుతాయి, కంగారు పుడుతుంటుంది. అందరూ పెద్ద పెద్ద గాత్రాలతో వచ్చిన వారందరూ. నా పర్సనాలిటీ లాగే గాత్రం కూడా చిన్నది. సోదరుని చూస్తే ఎప్పుడు అనిపించేది. మొన్న ఒకసారి మాటల సందర్భంలో ఆ మాట అప్రయత్నంగా వచ్చేసింది. సభ ఏదైనా మన ఇంటి పండగ కాబట్టి పంచుకోవచ్చును. ఆయన గొంతులో బేస్ ఉంది, బాడీలో గ్రేస్ ఉంది, విజయం ఎందుకు ఆడుతుంది అని ఒక తిరకాసు ఉండేదండి. శంబాల ఆది, ఇది పునాది మీకు అని నా భావన. ఇక్కడ నుంచి మీరు వెనుతిరిగి చూడకుండా ముందుకెళ్ళే ప్రయాణాలు సాగుతాయని ఆశిస్తాను, భగవంతుని కోరతాను. సాయన్న వారసుడిగా మీరు మరొక దారి ఏర్పరచుకుంటారని భావన చేస్తూ ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున చెప్పలేకపోయినా సార్, మా అందరి పేర్లు తెలియవు. మీరు దండ అన్నారు సార్, ఇందాక కన్ఫ్యూజ్ పడ్డాను, రాజేష్ దండ గారు. ఇక్కడ అంతా సార్ మొత్తం అంతా హైందవ సామ్రాజ్యం ఉన్న శబ్దాలే వినిపిస్తున్నాయి సార్ అందరి. రాములు వారికి ఒక దండ అన్నట్టు, అదేందో వింతగా ఇక్కడ ఇది ఎలా అయితే శంబల నగరం విచిత్రంగా ఉంటుంది అంటారో, మా పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ ఉన్న పేర్లన్నీ అంతే విచిత్రంగా ఉన్నాయి. యుగంధర్ ముని గారు, ఆయన కూడా యోగి. అదేందో కన్ఫ్యూజ్లో కూర్చొని అక్కడ దాక్కుంటే మీరు దుర్బినేసి పెట్టినట్టు ఇక్కడ లాగారండి. ఇది అన్యాయం. మాకు మాటలు రావు, భయపడుతూ ఉంటాం. ఏదేమైనా ఈ అందమైన వేడుకల్లో కలవలేకపోవడం అని సమయాలు జరుగుతూ ఉంటాయి. నేను దేనికి రాలేకపోయినాను, ఈ వేళలో వచ్చి కలిశాను. ఎందుకంటే అన్న, ఎవరి మీద చిరాకు పెడితే మన మొహం మాడిపోతుంది, నవ్వితే నవ్వుతాం. ఇలా ఎంతమంది నవ్వుతూ ఉంటారు కదా, నేను తిరిగి రాలేకపోయినాను కదా, కనీసం మీ నవ్వుతుంటే నీ వెలుగులు ఏదో ఒక వెలుగు పట్టుకుని ఇంటికి వెళ్ళనా అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందన్న. థ్యాంక్ యూ. ఇంత పెద్ద వేదికలో, ఇంత పెద్ద హిట్లో, ఇంత పెద్ద మహానుభావులు అందరూ వచ్చారు. మీ అందరి సమక్షంలో 2 మాటలు తడబడినా కాస్త సర్దుబాటు చేసుకుంటూ వచ్చేసి ఆ భాగ్యం భగవంతుడు కలిగించాడు. ఆయనకి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కారకులైన ప్రతి ఒక్కరికి నమస్సులు తెలియజేస్తూ సెలవండి. ఏంటి సైలెన్స్? కాదు, ముందు నాకేం మాట్లాడడం రాదు అంటూ ఎరగదీశాడు. అతను తర్వాత వచ్చానేంటా అనుకుంటున్నాను. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ది డైరెక్టర్, యు డన్ ఎ గ్రేట్ జాబ్, రియలీ గ్రేట్ జాబ్. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత 15 నిమిషాలు సినిమా అయిపోయినట్టుంది. అంత క్విక్గా, అంటే అంత ఫోకస్గా, అంటే మనం ఆలోచించుకోవడానికి, అంటే మీరు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఆలోచించుకోవడానికి టైం ఇస్తే బొక్కలు తెడతారని చెప్పి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకుండా ఫినిష్ చేస్తారు సినిమా. అంత ఎగ్జైటింగ్గా ఉంది. కంగ్రాచులేషన్స్ రియల్లీ. అండ్ ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం 3 తరాల కథ ఇది. అంటే మా నాన్నగారు సాయి నాన్నగారికి స్నేహం. వాళ్ళిద్దరూ చెన్నైలో ఉన్నప్పుడు మంచి స్నేహితులు. తర్వాత మనాడికి నాకు చాలా జర్నీ ఉంది. తర్వాత మనాడిది ఆదిది ట్రైలర్ చూడగానే బన్నీ ఫోన్ చేశాడా, మెసేజ్ పెట్టాడా? మెసేజ్ పెట్టాడు. చూడగానే ఎగ్జైట్ అయ్యి, సో ఇంతకీ వీళ్ళన్నింటినీ కలిగితే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, ఒక కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే తాపత్రయం నాకన్నా ఎవడికి తెలుస్తుంది. అది కుటుంబంతో సంబంధం ఉన్న ఒక చోటకి ఒక మంచి సక్సెస్ అయితే మన కుర్రాడిని విష్ చేయడానికి నేను వెళ్ళాలి అని అనిపించింది. ఇంకొక డిన్నర్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అది నేను కొంచెం లేట్గా వస్తానని చెప్పి మనాళ్ళు అడగగానే రావాలని అనిపించి వచ్చాను. ప్రత్యేకంగా ఆదిది కొద్దిగా ఆలస్యమైన బ్రహ్మాండంగా
ఈ సినిమాలో ప్రూవ్ చేసి వెరీ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చావు. ఐ విష్ యూ ఇంతకాలం వచ్చింది ఒకటి, ఇక్కడి నుంచి కమ్ టు హైవే. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ఇక్కడి నుంచి తప్పనిసరిగా నువ్వు బాగా బ్రహ్మాండమైన పాత్రలు ఎన్నుకుంటూ బాగా ముందుకు వస్తావని నమ్ముతున్నాను. అండ్ హీరోయిన్ నీ సమ్ అయ్యర్, వాట్స్ ఇట్ అర్చన అయ్యర్. I know you are a Telugu girl, but still, the divinity that you projected is so good. I appreciate. ఆ తర్వాత చెప్పాల్సింది ఈ బుజ్జి తల్లికి ఎంత బాగా చేసిందండి. ఎన్ని రకాల క్యారెక్టర్లో వచ్చిన అన్ని రకాలు చేసింది. దట్స్ హౌ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ all of you who have participated in the film, and I appreciate the producers also to believe the director and given him so much of space to make. And మొత్తం RFCలో తీశారంట కదా ఇది. I was told like that. So I'm one of the very happy person to see Adi going up the ladder, and I didn't know about the director. నేను సినిమా చూస్తున్నప్పుడు 2-3 సార్లు ఎవరబ్బా ఇతను కొత్త ఆయన ఎంత టైట్గా తీశాడంటే అని అనిపించింది. మధ్యలో కొన్ని ఏఐ షార్ట్స్ మిక్స్ చేసి ఎంత బాగా చేశారని అనిపించింది. రియల్లీ సాయి, రియల్లీ ఐ వాంట్ టు గివ్ యు ఎ హగ్ మ్యాన్. ఆల్ ది బెస్ట్ యూ ఆల్. అంటే నామ్స్ తప్పి అడుగుతున్నాను. వై డోంట్ యూ పీపుల్ కమ్, విల్ హ్యావ్ వన్ ఫోటోగ్రాఫ్. ఎస్ సార్, అబ్సల్యూట్లీ. మళ్ళీ మీరు వెళ్ళిపోయి మళ్ళీ మాట్లాడేది కానీ సారీ ఫర్ ట్రబులింగ్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ గారికి, బాబీ గారికి, వహిష్ఠ గారికి, కోనా గారికి, సాయి కుమార్ బ్రదర్స్ అందరి ఎవరివన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఎవరిదైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. అండ్ మీడియా ఆల్సో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఒక మూవీ చేయాలి అంటే లైక్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఇట్స్ నాట్ లైక్ వన్ మ్యాన్ షో అండి. సో ఈరోజు సక్సెస్ ఇది వచ్చింది అంటే దీనికి కారణం నేను ఒక్కడిని కాదండి. లైక్ ఇట్స్ అ టీమ్ వర్క్ బేసికలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్ సో అన్కాంప్రమైజ్డ్గా ఇంత బోత్ రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు దే సపోర్టెడ్ అస్ ఎ లాట్. అంటే బడ్జెట్స్ కొంచెం అటు ఇటు అయింది. లాస్ట్ మూమెంట్లో ప్రొడక్షన్ బడ్జెట్ కన్నా మా VFX బడ్జెట్ చాలా పెరిగింది. అయినా కూడా దే సపోర్టెడ్ అస్ ఎ లాట్ అండి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ దిట్ వన్. అండ్ ఆది గారు, వితౌట్ యూ ప్రాజెక్ట్ లేదు సార్, ఫర్ షూర్. there is no doubt about that. సో అట్లే ఎవ్రీ యాక్టర్స్ అండి, అర్చన గారు కావచ్చు, రవివర్మ గారు కావచ్చు, ఇంద్రనీల్ గారు కావచ్చు, మీసా లక్ష్మణ్ గారు కావచ్చు. ఇప్పుడు మీసా లక్ష్మణ్ గారు ఇంటర్వెల్ బ్లాక్ పేలిందని చెప్పి చాలా మెసేజెస్ వస్తున్నాయండి. ఈ ఇంటర్వెల్ బ్లాక్ చేసేటప్పుడు ఎవ్రీ వన్ గాట్ హర్ట్. అక్కడ దీంట్లో ఆది గారికి దెబ్బలు తగిలాయి, ప్రతి ఒక్కరు దెబ్బలు తగిలాయి. దానిలో పర్టికులర్లీ మీసా లక్ష్మణ్ గారికి ఒక పాయింట్లో చెయ్యి తెగి బ్లడ్ అలా కారిందండి. లిటరలీ, ఐఎమ్ టెలింగ్ లిటరలీ. సో స్టిల్ హీ వాస్ లైక్, అప్పుడు మార్నింగ్ 3:30 అవుతుంది టైము, మేము 6 to 6 కాల్ షీట్ చేస్తాను. హీ వాస్ లైక్, సార్ ఇంక 2 hours ఉన్నాయి, ఇంకా ఇన్ని షార్ట్స్ చేయాలా, సో లెట్స్ డూ ఇట్ సార్, లెట్స్ నాట్ కాంప్రమైజ్ అని చెప్పేసి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకున్న బడ్జెట్స్కి వీ నీడ్ టు ఫినిష్ దట్. ఆ రోజు అనుకుంటే ఆ రోజు ఫినిష్ అవ్వాలి మాకు అనమాట. సో ఈవెన్ శ్వాసిక, షీఈస్ నాట్ హియర్ ఈరోజు, షీ గాట్ హర్ట్. ఆది గారి దెబ్బలు తగిలాయి. సో ఎవ్రీ వన్ అండి, ఆ గ్రాస్ పేపర్ కట్స్ అయితే అందరికీ పడ్డాయండి, ఎవ్రీ వన్. సో ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యాక్టర్స్తో పాటు మా టెక్నీషియన్స్ అండి, మా DOP ప్రవీణ్ బంగారి కావచ్చు, శ్రీచు మ్యూజిక్ డైరెక్టర్, అండ్ శ్రవణ్ ఎడిటర్, మూర్తి గారు మా ఆర్ట్ డైరెక్టర్, అండ్ ఫైట్ మాస్టర్ రాజ్ కుమార్ మాస్టర్. అండ్ పర్టికులర్లీ అండి ఈరోజు థియేటర్లో ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్ దట్ సౌండ్స్.
సో ఈ సౌండ్ డిజైన్స్ మొత్తం చేసింది సిద్ధార్థన్ అండి, హీఈస్ నాట్ దేర్ హియర్ టుడే. సో అండ్ విష్ణు హూ డిడ్ ద మిక్సింగ్ అండి. సో ఎలా ఉందంటే ఐఎమ్ జెలస్ ఆఫ్ శ్రీచరణ్ యాక్చువల్గా. నన్ను పొగిడేదానికన్నా శ్రీచరణ్ ఎక్కువ పొగుడుతున్నారు అనమాట కామెంట్స్లో ఎక్కడ చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీచు, యూ డిడ్ ఎ వెరీ వెరీ టెరిఫిక్ అండ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, లైక్ ఈ ఎఫర్ట్స్ అని అందరూ పెడతారు పాపం, ఎవ్రీ మూవీకి ఎవ్రీ వన్ విల్ ట్రై టు డూ ఆల్ దీస్ ఎఫర్ట్స్ అండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే వెన్ ఇట్ కమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆడియన్స్ అండ్ దే లైక్ ద మూవీ, దట్ ఈస్ వేర్ రిజల్ట్ అనేది అక్కడ తెలుస్తుంది మనకు. ఈ స్క్రిప్ట్ మేము రాస్తూ ఉండే ప్రాసెస్లో నా రైటింగ్ డిపార్ట్మెంట్లో లైక్ సుహాస్ అండ్ రామరాజ్ గారు అండ్ సురేష్ ముగ్గురు ఉన్నారనమాట. ఉంటే మేము చాలా లేయర్స్ యాడ్ చేసాం సార్. అంటే ఆ లేయర్స్ యాడ్ చేస్తూ ఉంటే లైక్ వివర్ కన్సర్న్ ఉండిందనమాట. అంటే ఇవన్నీ ఎక్కుతాయా జనాలకి, లేదా కన్ఫ్యూజ్ అయ్యి ఎటైనా వెళ్ళిపోతారా, అంటే ఏంద్ర పిచ్ అనుకుంటారా అనేది చాలా కన్సర్న్ ఉంది. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ ఈ లేయర్స్ అన్నీ జనాలు లైక్ ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. సో నాకు చాలా పర్సనల్ మెసేజెస్ కావచ్చు, లేదా ఆన్లైన్లో కావచ్చు, ఇప్పుడు సూక్ష్మన్ నాడు అని చెప్పినా సరే, ఆ 10,000 years బ్యాక్ శివుడు అని చెప్పినా సరే, ఈ అషడ్ వర్గాలని చెప్పినా సరే, అండ్ కర్మఫలి ఎవ్రీథింగ్ అండి, దే అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్ అండ్ నాకే తెలియని ఇంటర్ప్రిటేషన్స్ నాకు పంపిస్తున్నారు సార్. అండ్ దే ఆర్ ఆల్ లైక్ పేజెస్ లాంగ్. సాయి కుమార్ గారు ఒక మెసేజ్ చూపిస్తుండే, దే ఆర్ కంపేరింగ్, అతను పెద్ద వాయిస్ మెసేజ్ పెట్టాడు, భగవద్గీతని సినిమాని కంపేర్ చేస్తూ థిమాటికలీ వాయిస్ మెసేజ్ పెట్టాడు. సో ఐ ఫెల్ట్ లైక్ ఆడియన్స్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ టు బీ హానెస్ట్ మేమంతా అండర్ డాగ్స్ అండి ఈ సినిమా, లైక్ శంబాల ఇట్స్ లైక్ అంతా అండర్ డాగ్ టీమ్ అదనమాట. సో ఇప్పుడు థియేటర్లో ఫస్ట్ ఓపెనింగ్ ఆ టైటిల్ పడ్డప్పుడు దాన్ని షూట్ చేసి దాన్ని చాలామంది షేర్ చేశారు, లైక్ ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు. పీపుల్ ఆర్ షౌటింగ్. సో ఐ వాస్ లైక్ వీఆర్ లైక్, అంటే వీ డి నాట్ ఎక్స్పెక్ట్ అండి, వీ థాట్ ఇట్ లైక్ ఇట్ విల్ మేక్ సమ్ కైండ్ ఆఫ్ నాయిస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ లైక్ డెఫినెట్లీ ప్రాఫిట్ వస్తుంది ప్రొడ్యూసర్స్ అని అనుకున్నాం. కానీ ఇట్స్ లైక్ ఇంత హ్యూమంగస్ అప్లాజ్ వస్తుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అండ్ హూఎవర్ ఆడియన్స్ ఎవరైతే మూవీ చూడలేదో అండి, డెఫినెట్గా వాచ్ ఇట్ ఇన్ థియేటర్ అండి, బికాస్ ఇట్ వాస్ డిజైన్ ఫర్ థియేటర్. ఆ సౌండ్ డిజైన్ అంతా కూడా మీరు థియేటర్కి వెళ్తేనే యూ విల్ ఎంజాయ్ ఇట్ అండి. యూ విల్ నాట్ ఫీల్ ద సేమ్ థింగ్ వెన్ యూఆర్ వాచింగ్ ఇట్ ఇన్ ద హౌస్ అండి. అండ్ సార్ రాజేష్ దండా గారి గురించి చెప్పాలి పర్టికులర్గా. ఈ మూవీ చాలా మందికి షో చేస్తున్నాం సార్. అంటే తక్కువ మంది, లిమిటెడ్ పీపుల్, లైక్ టు గెట్ ఏ జడ్జ్మెంట్ ఒక పక్క, ఇంకోటి బిజినెస్ ఇంకో పక్క. లైక్ జీ వాళ్ళు చూశారు, ఆహా వాళ్ళు చూశారు. సో అప్పుడు రాజేష్ దండా గారు కూడా చూడడం అయింది. సో ఆ హోల్ ప్రాసెస్ ఎట్లుంటుంది, మాకు నర్వస్ అంటే ఎగ్జామ్ రాసి ఉన్నట్టు, అంటే ఎవరు వచ్చినా అదే నర్వస్నెస్, అలా బయట కూర్చుంటాం అనమాట, ఒక నచ్చుందా నచ్చుదా అనేసి. సో రాజేష్ దండా గారు బయటకు వచ్చి హీ కైండ్ ఆఫ్ వచ్చి హగ్ చేసుకొని ఇది హిట్ నువ్వు ఫిక్స్ అయిపో. అప్పటికి ఇంకా విఎఫ్ఎక్స్ అవ్వలేదు సార్ ప్రాపర్గా, సౌండ్ మిక్స్ కంప్లీట్ అవ్వలేదు, సౌండ్ డిజైన్ కంప్లీట్ అవ్వలేదు. దానివల్ల సినిమా కూడా లాస్ట్ క్లైమాక్స్లో ఉన్న విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా లేవన్నమాట. ఇంకా అవన్నీ వస్తాయి సార్ అంటే, ఇది హిట్ సార్, మీరు అది పెట్టకపోయినా హిట్ అయ్యేది, పెడితే ఇంకా ఎన్హాన్స్ అవుతుందేమో కానీ పెట్టకపోయినా హిట్ అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. సేమ్ థింగ్ జీ అండ్ ఆహా ఆల్సో అండి. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ బడ్జెట్స్ పెరిగి, అంటే ఆల్రెడీ ఇట్ హాస్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఏ మూవీ అండి నవ్ ఏ డేస్. అండ్ దాంతో పాటుగా అంటే టు బీ హానెస్ట్ ఎవరి వన్ ఈస్ థింకింగ్ మన హిందీ మార్కెట్ డౌన్ అయింది మళ్ళీ అప్ అవుతుంది, ఓటీటీ మార్కెట్ డౌన్ అయింది మళ్ళీ అప్ అవుతుందని. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ అండి. వీఆర్ కంపీటింగ్ విత్ సోషల్ మీడియా సార్ టుడే. మన మూవీ చేస్తే సోషల్ మీడియా చూడకుండా మూవీ వాడు వస్తే దట్ ఈస్ సక్సెస్. మూవీ కాంపిటీషన్ కాదు ఇప్పుడు, ఎందుకంటే రెవెన్యూస్ అంతా అటు సోషల్ మీడియా పక్క వెళ్ళిపోయి. సో అట్లాంటి టైమ్స్లో జీ అండ్ ఆహా దే బోత్ లైక్ ద మూవీ అండ్ దే బాట్ ఇట్ సార్. ఆహా బాట్ ఓటీటీ సార్. శ్రీనివాస్ గారు చూశారనమాట, టీవన్ చూశారనమాట. అండ్ జీ ఐ షుడ్ థ్యాంక్ వినోద్ మూర్తి గారు, అనురాధ గారు, వాళ్ళు చూసి వాళ్ళు శాటిలైట్ తీసుకోవడం ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ అండి. అండ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ మైత్రి మూవీస్ డిడ్ ద డిస్ట్రిబ్యూషన్ అండి. శశి గారు సినిమా చూశారు సార్. చూసి వచ్చి నేను లేదు అక్కడ, నేను మిక్సింగ్లో ఉన్నాను ప్రసాద్ ల్యాబ్స్లో. నేను అంటే మా ప్రొడ్యూసర్స్ ఫోన్ అంటే ఐ వాస్ నర్వస్, ఏమైందో ఏమో అనేసి ఫోన్ చేస్తే ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు కాల్ చేశారు. శశి గారు చెప్పారంటే ఎవరో సార్ డైరెక్టర్ ఎరగొట్టాడు ఇంటర్వెల్ బ్లాక్ అని చెప్పేసాను. సో అంటే ఇవన్నీ అంటే ఆ పాయింట్కి మాకు మనీ రాలేదు, ప్రొడ్యూసర్స్కి మనీ రాలేదు, కాకుంటే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ మేడ్ అస్ మూవింగ్ ఫార్వర్డ్ బేసికలీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మారల్ సపోర్ట్ సార్. ఇప్పుడు మళ్ళీ సురేష్ గారు ఉషా పిక్చర్స్ ఆయన మూవీ చూశారనమాట, చూసి ఆయనకి నచ్చి ఆయన. సో ఎవ్రీ వన్ సార్, ఎవ్రీ వన్
అండ్ కంటెంట్ ఎంత బాగా చేసినా సరే ఆ కంటెంట్ జనాలకు రీచ్ అవ్వాలి. సో మనీ వైజ్ వీఆర్ స్పెండింగ్ ఎవ్రీథింగ్, వీఆర్ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్. బట్ దిస్ హోల్ జర్నీ వుడ్ హ్యావ్ బీన్ ఇంపాసిబుల్ వితౌట్ సాయి కుమార్ గారు అండి. ఎక్కడున్నారు సార్? సాయి కుమార్ గారు తెలియదు సార్. దిస్ హోల్ జర్నీ సార్, వితౌట్ యూ ఈరోజు ఇప్పుడు ఈ మూవీ ఇంత రీచ్ అయింది చూసారా సార్. అంటే ఎవరీ నూక్ అండ్ కార్నర్, అంటే నాకు నిన్న మదనపల్లి, మా తిరుపతి సార్ నాది. సో మదనపల్లిలో వేరే ఫ్రెండ్ ఉంటే అతను నాకు వేరే తెలిసిన అతను మెసేజ్ పెడుతుండే మదనపల్లిలో హౌస్ఫుల్ అయిందనేసి. సో ఇట్ వాస్ లైక్ ఒక అంత నూక్, అంటే ఇట్స్ లైక్ ఏ సి సెంటర్, బీసీ సెంటర్, అక్కడికి కూడా రీచ్ అయింది అంటే దానికి కారణం సాయి కుమార్ గారు అండి. హోల్ క్రెడిట్. అంటే మనీ ఎంత ఉన్నా సార్ ఇది అవ్వదు కదా సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు. సో సందీప్ గారు థ్యాంక్ యూ అండి, మర్చిపోయిన వచ్చిందండి, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ సార్, హోల్ ఫిలిం అంటే సమ్ కైండ్ ఆఫ్ డివైన్ ఫోర్స్ వాస్ హెల్పింగ్ అస్ త్రూ అవుట్ ద ఫిలిం అని చెప్పి నేను ప్రొడ్యూసర్స్ ఎప్పుడు అంటూనే ఉంటాను అనమాట. ఫస్ట్ ఏంటి, నో మ్యాటర్ స్ట్రగుల్స్ ఉంటాయి కానీ ఎవ్రీథింగ్ వాస్ హ్యాపెనింగ్, దేర్ ఆల్ లైక్ అన్ని ప్లేసెస్లో పడుతున్నాయి అనమాట అంతా వచ్చి. సో లైక్ హోల్ ఫిలిం ఫెటర్నిటీ సార్, దే సపోర్టెడ్ అస్ సార్. అంటే మామూలుగా మన తమిళ్లో చాలామంది నేను కామెంట్స్ విన్నాను, తమిళ్లో అయితే ఇట్లా హెల్ప్ చేస్తారు, వేరే మూవీ చేస్తే డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ హెల్ప్ చేస్తారు, తెలుగులో అయితే చెయ్యరు, జలసి అది అన్నాను సార్. బట్ ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ సార్, దిస్ మూవీ హ్యాస్ ప్రూవ్డ్ ఆల్ ఆఫ్ దెమ్ రాంగ్ సార్. బికాస్ ఎంతమంది సార్ మాకు సపోర్ట్ చేసింది, నేను పేర్లు చెప్తే 10 నిమిషాలు పడుతుందేమో సార్ నాకు. ప్రభాస్ గారు కావచ్చు, రానా గారు కావచ్చు, దిల్కర్ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, సందీప్ గారు, తమన్ గారు, అశ్విన్ బాబు, లాట్ ఆఫ్ పీపుల్ సార్. ఐ థింక్ నేను డెఫినెట్గా పేర్లు మర్చిపోతాను, ఆది గారు కవర్ చేస్తారు అందరినీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హోల్ ఫిలిం ఫ్రెటర్నిటీ అండి. అండ్ వన్స్ అగైన్ అండి, ఆడియన్స్కి యూ గైస్ విల్ లవ్ ఇట్ అండి. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద స్టోరీ అండి. బికాస్ ఐ హ్యావ్ బీన్ హియరింగ్ లాట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్, ఆ లేయర్స్ అంతా అండర్స్టాండ్ చేసుకొని నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో చూసి మీరంతా మీ ఫీడ్బ్యాక్ని ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. First of all, yeah, thank you so much media మిత్రులందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్. అండ్ నేను డైరెక్టర్ గారిని కలిసినప్పుడు జస్ట్ నా క్యారెక్టర్ వరకే చెప్పారు, మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలా చేయాలి అని చెప్పి. సరే నేను ఆ క్యారెక్టర్ నేను చేసుకుని లాస్ట్ ప్యాకప్ రోజు కూడా బాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చేసాను. మొన్న నేను థియేటర్లో కూర్చొని ప్రీమియం చూస్తున్నప్పుడు నా ఫ్యూజ్లు ఎగిరిపోయాయి, అసలు ఏంటి ఇది సినిమా అని. నా వైఫ్ అయితే పక్కన కూర్చుని చాలా భయపడుతూ ఇలా అసలు ఇలా అంటే భయం ఇన్ ద సెన్స్ తనకి ఒక్కొక్క పర్ఫార్మెన్సెస్ చూసి చాలా షాక్ అయింది. అసలు అంత మంచి పర్ఫార్మెన్సెస్ చేయించారు సార్ ప్రతి ఒక్కరితో కూడా, ప్రతి యాక్టర్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేశారు, చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ చాలా అంటే ఆయన డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మెయిన్ థింగ్ హీఈస్ లైక్ ఎ చైల్డ్, లైక్ ఈజ్ అ వెరీ ప్యూర్ సోల్. మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ దొరికినట్టు అండి, ద బెస్ట్ డైరెక్టర్ దొరికారు మన తెలుగు ఇండస్ట్రీకి. ఎందుకు అని అంటే నేను 25 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, టెలివిజన్ చేస్తూ వస్తున్నాను, మధ్య మధ్యలో సినిమాలు చేస్తూ వస్తున్నాను. బట్ టెలివిజన్లో నాకున్న పాపులారిటీ వేరే ఉంది, బట్ సినిమాలో నా కటౌట్ని ఎలా చూపించాలి, ఎలా ప్రజెంట్ చేయాలనేది ఫస్ట్ టైం నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సార్. నాకు ఎన్నో మెసేజెస్ ఇన్స్టాలో, ఫేస్బుక్లో అండ్ త్రూ వాట్సాప్. అండ్ షికాగో నుంచి నిన్న నాకు కాల్ వచ్చింది, మా ఫ్యామిలీ అక్కడ ఉంటారనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాల్ చేసి నిన్న ఒక థియేటర్ కాస్త 5 theaters అయ్యాయంట. ఒక థియేటర్లో ఉంది చాలా ఫీల్ అయిపోయారు వాళ్ళు, 5 theaters వచ్చాయని చెప్పి ఫోన్ చేశారు. సో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకి ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ గారు మహేంద్ర గారు అండ్ రాజశేఖర్ గారు, ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పానండి సినిమా గురించి, అన్ని అద్భుతాలే మాట్లాడుకోవాలి, ఇంకా చాలామంది మాట్లాడాలి నాకంటే, మళ్ళీ నేను మాట్లాడితే. ఇగో మా ఫస్ట్ హాఫ్లో అయితే ఎరగదీస్తారు ఈయన రవివర్మ గారు, ఈయన చూసి చాలా భయం వేస్తుంది నాకు. నేను వెయిట్ చేస్తున్నాను, ఫస్ట్ హాఫ్లో ఈయన ఇంత చేశారు, సెకండ్ హాఫ్ అసలు పర్ఫార్మెన్స్ మంది అంతదా అనుకున్నాను. సెకండ్ హాఫ్ రాగానే ఆయనకి తగ్గట్టు సేమ్, అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు కూడా పీక్స్ ఉన్నాయండి. మర్చిపోకుండా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిలిం ఇది. ఆ మ్యూజిక్ కానీ శ్రీచరణ్ పాకాల గారు నిజంగా మీకు సూపర్ సార్. మీరు అసలు ప్రతిదీ అండి, ప్రతి బీజిఎం, ప్రతి ఆర్టిస్ట్కి ఒక డిఫరెంట్ బీజిఎం. అంటే మన సైడ్ ఆర్ఆర్ అంటాం కదా, రీ రికార్డింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఆర్టిస్ట్కి చాలా డిఫరెంట్గా ఇచ్చారు సార్. ఎలివేట్ చేశారు ఒక ఆర్టిస్ట్ వస్తుంటే డిఫరెంట్ మ్యూజిక్ ప్రతి ఆర్టిస్ట్కి కూడా.
బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు నేను బిగ్ స్క్రీన్లో చూసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్ దయచేసి సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. అద్భుతంగా ఉంటుంది, ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రాములు ప్లీజ్. నైస్. అసలు సారీ సార్. ఓ ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ సారీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, బాబీ గారు అండ్ సార్, హాయ్ సార్, అందరికీ సారీ మర్చిపోతే కనుక. థ్యాంక్ యూ సో మచ్ అండి పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో కరెక్ట్గా 2005 నవంబర్లో వెన్నెల రిలీజ్ అయింది. 20 ఏళ్ళు అయింది కరెక్ట్గా. వెన్నెల, రాఖీ ఆ రెండు ఒక రకమైన నేనంటే ఒక భయం అనేది సెట్ చేసింది. అనవసరంగా ఒక రకంగా అనుకుంటాను కానీ, బట్ ఐ థింక్ అప్పుడు వచ్చినంత వైబ్ ఆర్ అది ఇంకా తర్వాత నేను చాలా సినిమాలు చేశాను, చాలా మంచి రోల్స్ చేశాను, బాగానే చేశాను, కొన్ని అవార్డ్స్ వచ్చాయో, బట్ ఇట్ ఈస్ నెవర్ ఏమంటే సటిల్ యాక్టింగ్ అని, లేకపోతే క్యారెక్టర్ వరకు చాలా బాగా చేసావని ఇవన్నీ ఉండినాయి. కానీ ఈరోజు జస్ట్ లాస్ట్ ఒక 3 days నుంచి నాకు వచ్చే మెసేజ్లు కానీ కాల్ కానీ నైట్ 1 o'clockకి సినిమా అయిపోగానే చేస్తున్నారు. లిటరలీ సినిమా అయిపోగానే లేకపోతే ఇంటర్వెల్లో రాగానే చేస్తున్నారు. నేను ఇంకా చూడలే సినిమా, నేను నిన్న చూసా. నేను అవుట్ ఆఫ్ భోపాల్లో ఎక్కడో షూటింగ్ చేసుకుంటూ ఉంటేను ఈ మొత్తం ఓకే మొన్న ఏదో స్టంట్లు చేసేటప్పుడు కాళ్ళు చేతులు ఇరుగుతాయేమో అని చాలా జాగ్రత్తగా చేశా. మొన్న క్రికెట్ గ్రౌండ్లో కాలు ఎరగొట్టుకున్నా. సో అన్ఫార్చునేట్లీ ఏ ప్రమోషన్స్ చేయలేకపోయాను. అన్నిట్లోనూ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఎవ్రీ గాడ్ డ్యామ్ ప్రమోషన్ సార్, మీకు తెలుసది, నేను చెప్పాను కూడా, అవ్వలేదు. బట్ సినిమాని మించిన ప్రమోషన్ లేదండి అసలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నన్ను నేను చూసుకుని పర్లేదు అనుకుంటే మా నాన్నగారు, మా నాన్న, నా మిస్సెస్కి షీఈస్ వెరీ క్రిటికల్ అబౌట్ మై యాక్టింగ్. ఓకే అంటది అనమాట. ఓకే ఈజ్ ద బెస్ట్ దట్ షీ కుడ్ గివ్ మీ. అలాంటిది మొన్న సినిమాలో మాత్రం అరే ఫస్ట్ టైం నువ్వు చాలా బాగున్నావే, ఫస్ట్ టైం నువ్వు చాలా బాగున్నావే, ఫస్ట్ టైం నువ్వు మంచి ఎక్స్ప్రెషన్లు ఇచ్చావే. ఐ మీన్ ఐ వాజ్ పక్కన నేను అవి ఫీల్ అవ్వాలా లేకపోతే సినిమా చూడాలా, ఎందుకంటే ఇవన్నీ షాకులు తగులుతున్నాయి ఇక్కడ. సో అదొకటి. నార్మలీ భయపడే సీన్లు అంటే మా అత్తగారు కూడా చూడరు. అలాంటిది నన్ను భరించి చాలా బాగా చేసావని మా నాన్నగారిని అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, బయట ఎంత చేసినా, బయట ఎవరు ఎలా రిసీవ్ చేసుకున్నా, ఇంట్లో రిసీవ్ చేసుకునే ఒక మాట ఉంటుంది. మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై యాక్టింగ్, వెన్నెలలో బాగా చేసేవారు అది ఇది అని. కానీ ఫస్ట్ టైం ఇందాక అరే ఎప్పుడు నువ్వే కదా దెబ్బలు తినేది, బాగానే ఫైట్ చేశారా ఆడ అంటే దట్ మాస్క్ ఉన్న ఎపీల్, అది లిటరలీ మాస్క్ ఉన్న ఎపీల్. ఐ కాంట్ ఎలాంటి సెటిల్ చేసుకున్నా కూడా, ఎలాంటి యాక్టింగ్ చేసినా కూడా, నిన్న ఇట్ వాస్ వెరీ ఫుల్ఫిల్లింగ్. ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐఎమ్ గెటింగ్ సార్ ఈస్ థ్యాంక్ యూ ఏకాంతరమణి గారు. అసలు నాతో లుంగి కట్టించి మీరు అలాంటిది ఏందో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే అనుకోకుండా అమెరికా నుంచి వచ్చాను, ఎందుకంటే నాకు అలా ఒకసారి అర్థం కాదు, ఎందుకంటే ఈయన దానికి సూట్ అవుతాడే, సూట్ వేస్తే బాగుంటాడే అనేది ఉంటుంది. కానీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒక మాస్ లుక్లోను, ఒక ఊరు వాళ్ళను, ఎందుకంటే నాకు ఊరంటే చాలా, ఐఎమ్ వెరీ గ్రౌండెడ్ టు ఇట్. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా మాట్లాడుకుంటే వెళ్ళిపోతూ ఉంటే చాలా లేట్ అవుతుందేమో, కానీ ఫస్ట్ ఈ వేదికని అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఫ్రమ్ ద డే 1 ప్రభాస్ గారు ఆ ట్వీట్తో, ఇప్పుడు ట్వీట్ బట్ అప్పుడు రిలీజ్ కానీ, నిన్న ట్వీట్ కానీ, ఎవ్రీ ఫిలిం పర్సనాలిటీ ఆర్ ఎవ్రీ ఫిలిం ఇండస్ట్రీ పర్సన్ హ్యాస్ ఆల్వేస్ వాంటెడ్ ఆది టు విన్. అండ్ ఆది సీరియస్లీ. అండ్ నాకు ఆది గారు, నేను సినిమాల్లో యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ లేను, నేను యుఎస్లో ఉన్నా. సో ఐ డిడ్ నాట్ నో ఆయన హిట్స్ ప్రేమ కావాలి లేదా 1 2 3 మొన్న నిజంగా ఐ నో యూ వర్క్ హార్డ్ ఎవ్రీథింగ్, బట్ దెన్ మొన్న లాస్ట్ టైం ఏవి చూసినప్పుడు మాత్రం ఓ మై గాడ్, ద డెప్త్ ఆఫ్ దిస్ పర్సన్ దట్ హీ హెస్ డన్, ద రోల్స్ దట్ యూ హ్యావ్ డన్, ఐ వాజ్ నాట్ దేర్ బ్రో. నేను 2013లో వచ్చాను ఇక్కడికి మళ్ళీ. సో ఐ మిస్డ్ అ లాట్ ఆఫ్ ఇట్, 2015 మోస్ట్లీ.
సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సాయి కుమార్ సార్. ఐ డోంట్ నో వేర్ ఈస్, బట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ యాజ్ వెల్. సో అది అండ్ ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ 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 ఓవర్వెల్మ్డ్. ఈరోజు కూడా నేను నిన్న కో-డైరెక్ట్ ఏమో ఈరోజు కాదంటే సక్సెస్ మీట్ రేపు అన్నాడు, మళ్ళీ రేపు పొద్దున్న భోపాల్ పోతున్నా. అయ్యా ఏంట్రా ఇది ఇలా చుట్టుకుంది అనుకున్నాను, కానీ థ్యాంక్ యూ. ఈరోజు పెట్టారు, మీకోసమే ఈ రోజు పెట్టారని ఇప్పుడే తెలిసిందండి. అండ్ థ్యాంక్ యూ. యూనో వాట్, రాఖీ తర్వాత మళ్ళీ అంత టెర్రర్ కాదు, అంత పేరు ఒకలాగా బ్లాస్ట్ ఇచ్చింది మాత్రం డెఫినెట్గా ఇదండి. అదైతే థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులు అందరికీ, సినిమా వాళ్ళందరికీ కూడా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ ఈ అంతట్లో నేను ఇందాక సందీప్ తోటి అంటా ఉన్నాను, సందీప్ నాకు నవంబరు డిసెంబర్ చాలా బాగుండేది సందీప్ అని. ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ పర్సనలీ బికాజ్ ఫ్యామిలీ మ్యాన్ నేను చేయడానికి ఈ సందీపే కారణం. సందీప్ కిషన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ దెన్ నవంబర్ 20 years, Vanilla 2005, November 25th, Family Man, and then this one. I cannot end my year in any other note. I would not want to. This year has been very interesting. Hatya ane cinema chesi, adu Vice Vivekanand Reddy. I mean totally different characters. మొత్తం ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు నా కడుపు నింపేశారండి ఇయర్. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ నన్ను ఇన్నేళ్ళు, ఐ మీన్ నన్ను ఇక్కడ పెట్టినందుకు. ఇంకా మాట్లాడాలన్నది చాలా మరి ఒక స్టేజ్ ఒక దాటి ఒక లైన్ బోర్ కొట్టించేస్తామని భయం వేస్తుంది. అలా అని ఐ డోంట్ వాంట్ టు. సార్ థ్యాంక్ యూ అందరికీ. ప్రొడ్యూసర్ గారు, కెమెరా నాకు, ఐ మీన్ హీ రియలీ షోడ్ మీ గుడ్. సో శ్రీచరణ్, ఇట్స్ అండ్ అందరికీ, మన టీం అందరికీ అండ్ ప్రేక్షకులకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగా నన్ను ఇంకోలా చూపించారు. ఐ థింక్ హోప్ఫుల్లీ దీని నుంచి నాకు ఇంకొక వేవ్ ఏమైనా ఒక రూట్ వస్తుందేమో నాకు తెలీదు. అది బాబీ గారు, కోన వెంకట్ గారు, వశిష్ఠ గారు అలా చెప్పాలి. ఐ డోంట్ నో, బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్, మీరు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నమస్కారాలు. వచ్చే సంవత్సరం చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే ఈ హిట్తో అందరూ ఆనందంలో ఉన్నాం ఆర్టిస్టులుగా. ఇందులో చేయకపోయిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ సినిమా బాగుంది అని వినడమే వజ్రం దొరికినట్టు అనిపిస్తుంది. అంత కష్టంలో ఈ సినిమా హిట్ అయిందంటే చాలా సంతోషం. మా ప్రొడ్యూసర్స్కి బోల్డ్ అంత డబ్బు రావాలి, మా డైరెక్టర్ గారికి బోల్డ్ అన్ని సినిమాలు రావాలి, అందరూ ఆర్టిస్టులు బిజీగా ఉండాలి, వీళ్ళందరూ సినిమాల్లో చేస్తా అని కోరుకుంటూ, అందరికంటే ముందు ప్రేక్షకులకి చాలా 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 థ్యాంక్స్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే నూతన సంవత్సరంలో అక్కడికి రాలేదు కాబట్టి ఇక్కడే చెప్తున్నాను. పత్రికల వారికి, టీవీ ఛానల్ వాళ్ళకి కొంచెం మంచిగా వేయండి. మా సినిమా ఇంకా ఇంకా బాగుందని వేయండి. వాళ్ళు ప్రేక్షకులు ఒప్పుకున్న మీరు ఒప్పుకోరు, అదే వచ్చింది తిప్పలు మాకు. బాగుందని వేయండి. అందరూ క్షమించాలి, ఇందులో చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. నా వేషం మాత్రం డైరెక్టర్ గారు సూపర్గా తీశారు. తర్వాత ఏమీ కాంప్రమైజే లేదు. విగ్గు పెట్టుకుంటారండి అన్న, వద్దమ్మా అన్నారు. ఆయన వద్దంటున్నారు, మనం పెట్టుకుంటే బాగుండదేమో, బాగా తీయరేమో అని లేకుండా చేశా. అయినా అందంగా ఉన్నాయి. చాలా సంవత్సరాల ముందు కృష్ణవంశీ గారు వాళ్ళు వీళ్ళు విగ్గు అది ఏమో వద్దమ్మా అలా వచ్చాయన్నారు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేదని బాగున్నాను అనుకున్నా. ఈయన సినిమాల్లో కూడా అందంగానే ఉన్నాను. ఇంకా పైన ఏమన్నా సినిమాలు వస్తే ఇలా న్యాచురల్గానే చేద్దామని నేను డిసైడ్ అయిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డైరెక్టర్ గారు. అందరికీ ఒక విషయం చెప్పాలండి. అన్నపూర్ణమ్మ గారు లైక్ సో మచ్ సీనియర్. మేము షూట్ చేసేటప్పుడు ఇదే డిసెంబర్ లాస్ట్ ఇయర్ షూట్ చేస్తున్నామండి. నైట్ 6 to మార్నింగ్ 6 షూట్ చేసేది అనమాట. మోసం చేశారండి, అది మాత్రం మోసం చేస్తాను. సో అంత చలి అంత ఉండేది. కొన్నిసార్లు వెయిటింగ్, ఆ జూనియర్స్ వాళ్ళ వల్ల వెయిటింగ్ అన్నీ జరిగేది అనమాట. సో నేను అనుపూర్ణమ్మ గారిని రామరాజు గారు మేడం ఇద్దరిని మీరు క్యారవాన్లో వెళ్ళి కూర్చోండి, లేదు సార్ ఇక్కడే ఉంటాం
మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి మేడం, మళ్ళీ ఎందుకు అంటే లేదు లేదు ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అంటే ఐ సా దట్ డిసిప్లైన్ మేడం. నాకు ఏమర్థమైందంటే ఓకే, ఇంత సీనియర్స్ ఇంత అయ్యి కూడా ఇంత డిసిప్లైన్గా ఉన్నారు అంటే ఎంతమంది మీరందరూ కష్టపడుతున్నారు కదా. కష్టపడినా మేడం, ఇట్స్ లైక్ అయినా కూడా మేము కూడా పంచుకోవాలి. లేదు మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. నీకు ఇక్కడి నుంచి తిరిగి ఉండదని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. అది ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, మన పిల్లలకి ఒక సక్సెస్ రావాలి, బాగుండాలి అని కోరుకుంటున్నాను. నువ్వు నెంబర్ 1గా వస్తావని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అప్పుడే చెప్దామని మర్చిపోయాను మేడం. చెప్పండి ఆది గారి గురించి. నేను ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత మధ్యలో ఇంటర్వ్యూలో ఎప్పుడో కొంతమంది అడిగారు అనమాట, ఆది గారి క్యారెక్టర్ ఎట్లుంటుంది అది ఇదని అడుగుతుంటే నేను వాళ్ళకి చెప్పాను, ఆది గారి క్యారెక్టర్ ఇంతవరకు మీరు చూడనట్టు విధంగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కానీ ఏదన్నా. ఒకవేళ కాకపోతే మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి సార్, లేదని చెప్పి ఉంటే చెప్పనంటే నాకు నిన్న కాల్ వచ్చింది. పేరు చెప్పకూడదు తెలియదు కాబట్టి చెప్పట్లేదు సార్. చేసి మీరు చెప్పింది నిజమే సార్, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఆది లైక్ దిస్ బిఫోర్, హీ డిడ్ ఎ ట్రెమెండస్ జాబ్ అని చెప్పారు. మర్చిపోతానేమో ముందు చెప్పేసి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. అందరి సినిమాల్లోనూ నేను వేషాలు చేశాను. ఇందులో చాలా మంచి వేషం ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఏ అనే సినిమాలో కూడా నేను ఒక మంచి వేషం చేశాను. ఈ సినిమా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలని, ఏదో ఓటీటీకి వస్తున్నప్పుడు చూద్దామనే కాకుండా థియేటర్కి వెళ్తే దీని ఎక్స్పీరియన్స్ మీరు చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్స్ టు యుగంధర్ గారు. రాజేష్ దండ గారి సినిమాలో బ్లాక్ గోల్డ్లో చేస్తున్నాను నేను. కోన వెంకట గారు చాలా ఎప్పటి నుంచో పరిచయం. బావి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రంగధామ్ గారు. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. సో ఎస్ రాజా బ్రో, సందీప్ బ్రో, రియలీ హ్యాపీ ఈ స్టేజ్ పైన ఈరోజు ఉన్నందుకు. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 6-7 సినిమాలు ప్యారల్గా చేస్తూ ఉంటాను, కానీ అన్డివైడెడ్ టైం ఇస్తూ. సో నిద్రలాపుగానైనా చేస్తాం, అదే ఎఫర్ట్ పెడుతూ ఉంటానండి. నాకు కూడా ఇది ఒక మైల్ స్టోన్. శంబాలో నా 49th ఫిల్ము, లాస్ట్ టైం చెప్పినట్టు. సో ఈ జర్నీలోని అదే ఎఫర్ట్, అంటే ఇప్పుడు నా మ్యూజిక్ గురించి నేను మాట్లాడుతున్నాను, అండ్ అఫ్ కోర్స్ అబౌట్ ది అదర్ టెక్నీషియన్స్ ఆల్సో అండ్ కాస్ట్ అండ్ క్రూ. చాలా ఎఫర్ట్ పెడతాం, కానీ సక్సెస్ అనేది అంటే ప్రతిసారి రాదు. సో శంబాలకు వచ్చినందుకు, మా ఆదికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్కి వచ్చినందుకు చాలా ప్యాషనెట్ టీమ్. ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మా ప్రొడ్యూసర్స్ మహిదర్ గారు, రాజశేఖర్ గారు, వెరీ ప్యాషనెట్ టీమ్. సో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ టెంపరీ, ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థరోగా ఎంజాయ్ చేశాను నేనైతే, కానీ అప్పుడప్పుడు సక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్లీ హ్యాపీ అండ్ అర్చన అండ్ ఆల్ ది కాస్ట్ అండ్ క్రూ, రియలీ హ్యాపీ. అండ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎఫర్ట్ తీసుకొని దీని సౌండ్ డిజైన్ చేయడం జరిగింది. సో లాట్ ఆఫ్ థియేటర్స్ డిఫరెంట్గా క్యాలిబ్రేషన్స్ ఉంటాయి. సో చాలా ఎఫర్ట్ తీసుకున్నది వీ టెన్ టు మిక్స్ ఫర్ అన్ అప్రాక్సిమేషన్ అని ఒక వండర్ క్రియేట్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. సో తప్పకుండా థియేటర్స్లోనే సినిమా చూడండి, తర్వాత మీ ఫోన్లో అలాగ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గిటార్ ఇస్తే లవ్ సాంగ్స్ ఓకే. సో బేసిక్లీ దీంట్లో ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ అందరి దగ్గర ఉంటాయి, కానీ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడం అన్నది మన చేతుల్లో ఉంటుంది. సో చాలా సౌండ్స్ చేయడం జరిగింది. సో సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ టు యూజ్ అ వైలిన్, ఐ రియలీ నాట్ వెల్, బట్ స్టిల్ ఐ ట్రై టు మేక్ దట్ సౌండ్. సో వాయిస్ తోటి వైలెంట్లో ఐ ట్రై టు మేక్ ఇట్ సౌండ్ అండ్ దాన్ని లేయర్ చేయడం జరిగింది. సో జస్ట్ గివ్ ఇట్ అ డిఫరెంట్ ఎఫెక్ట్, ఎందుకంటే థియేటర్లోని వచ్చినప్పుడు ఏదో కొత్తగా ఉండాలి, కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి. సో వన్ సౌండ్ దట్ ఐ మేడ్ వాస్ లైక్, ఇట్ గోస్ లైక్ దిస్. దీన్ని వైలెంట్ కింద చేయడం జరిగింది. దాని తర్వాత ఎక్కువ ఇంగ్లీష్ మ్యూజిక్ వాడడం వల్ల
చాలా వాయిసెస్ మీరు సినిమా అన్నీ నా వాయిస్లే, నాలో 20 వాయిస్లు ఉంటాయి అని చెప్పి ఇలాంటి వాయిసెస్ చేయడం, దెన్ ట్రై టు మేక్ సమ్ క్రీపీ వాయిసెస్ యూనో, చాలా ఈరీ టోన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి, కానీ అప్పుడప్పుడు వాయిస్ తోటి కూడా ఎక్స్పెరిమెంట్ చేయడం, లైక్ యూనో ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆ మైథలాజికల్ థ్రిల్లర్, సంథింగ్ లైక్ these were the sounds that I made and I tried to make them sound like instruments. I hope you guys enjoyed the film. Background score. లైవ్గా మళ్ళీ మా మెగా డైరెక్టర్ బాబీ గారికి, వశిష్ఠకి, మా హీరో, నన్ను ప్రొడ్యూసర్ చేసిన హీరో మా సందీప్ గారికి, కోనా గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మీడియా అంతా ఈ సినిమాని జనాల్లోకి ఇంకా సెకండ్ వీక్ కూడా బాగా తీసుకెళ్ళి ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా రిలీజ్కి ముందు నేను చాలా మాటలు విన్నాను. చిన్న సినిమాలకి జనం థియేటర్కి రావట్లేదు, పండక్కి 4 సినిమాలు వస్తున్నాయి, ఆది సాయి కుమార్ సినిమాకి జనం థియేటర్కి వస్తారా, ఓటీటీ వచ్చిన చిన్న సినిమా చచ్చిపోయింది, ఇవన్నీ విన్నా. ఈ మాటలన్నీ తిప్పి ఎలంకాలతో కొట్టిన సినిమా శంబాల. ఈ సినిమా 2 నెలల క్రితం నేను యావిడ్లో చూశాను, డైరెక్టర్ గారు చెప్పినట్టు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే కిందకు వచ్చా, నాకు అదిరిపోయింది అన్న. సెకండ్ హాఫ్ చూసి నాకు అదిరిపోయింది. ఇది హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా వీటిలోనే ఉంటుంది, జనం డిసైడ్ చేస్తారని చెప్పాను. ఇవాళ ఆ మాట నిజమైనందుకు నేను ఒక ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా సినిమా మేము ఎడిట్ రూమ్లో చూసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ అదిరిపోయింది, సూపర్ హిట్ కొడుతున్నాం ఇలా అనుకుంటూ ఉంటాం. ఇంకో సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో సాంగ్ ఉంటే బాగుంటుంది ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు అసలు ఏం అనిపించలే, ఒక షాక్లో ఉన్నా. వెనక ఆ సింబల్ ఏదో ఉంటుంది, పేరు మర్చిపోయాను 2 నెలలు అవటం వల్ల. నేను ఇంటికి వెళ్ళి సూక్ష్మనాడి 2-3 రోజులు ఆ సింబల్ గుర్తొస్తుంది నాకు, అంత హన్ చేసింది నన్ను. ఇంత మంచి సినిమా ఎక్కడ పక్కకి వెళ్లకుండా, కథని 1 సెంటీమీటర్ కూడా డివైడ్ అవ్వకుండా డైరెక్టర్ బాగా డీల్ చేశాడు. చాలా బాగా నచ్చింది బ్రో, యుగంధర్ బ్రో. అలాగే ఆది గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమాతో కంటెంట్ని నమ్మి పాటలు, ఫైట్లు, ఎలివేషన్లు ఏమీ లేకుండా ఒక కంటెంట్ని మాత్రమే నమ్మి ఈ సినిమాని తీసుకెళ్లారు. జనం దీన్ని బ్లాక్ బస్టర్ చేసి కూర్చోబెట్టారు. ఇంకా ఇంకా మా డిస్ట్రిబ్యూటర్ శశన్న, మా సురేష్ గారు చెప్పినట్టు నైజాము హైయెస్ట్ ఓ 4-5 కోట్లు కొట్టి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ప్రొడ్యూసర్ నేనే. మీరు నెక్స్ట్ ఆది గారి సినిమా అడిగారు, ఆ డబ్బులన్నీ తీసుకుంటాను మీ దగ్గర. సాయి కుమార్ గారు 50 ఇయర్స్ సెలబ్రేషన్లో ఉన్నారు సార్. ఒక కొడుకు సక్సెస్ని ఈ 50 ఇయర్స్ సెలబ్రేషన్లో మీరు చూసుకుంటే ఎంత ఆనందంగా ఉన్నారో నాకు మాత్రమే తెలుసు. రోజు ఉదయం 6:45 to 7 o'clock ఆయన నుంచి మెసేజ్ వస్తుంది, లేదంటే కాల్ వస్తుంది. ఈ వారం రోజుల నుంచి అంత హ్యాపీగా ఉన్నారు. కేరామ్ సినిమాతో సార్కి నాకు చిన్న రిలేషన్ ఏర్పడింది. ఈ సినిమా ఆడినందుకు నేనే ప్రొడ్యూసర్ అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ 50 ఇయర్స్ వేడుకకి, ఈ స్పెషల్ డేకి కొడుకుగా ఆది గారు సాయి కుమార్కి ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. ఇంతకన్నా ఏ కొడుకు ఒక తండ్రికి ఇవ్వగలడు? హ్యాట్స్ ఆఫ్. అలాగే మంచి ప్రొడ్యూసర్లు ఇద్దరు, మహిదర్ గారు, రాజశేఖర్ గారు, సినిమాకి బాగా ఖర్చు పెట్టి బాగా తీసి మంచి రిలీజ్కి పక్కన 4 సినిమాలు ఉన్నాయి, థియేటర్లు వస్తాయా లేదా ఓ ప్రొడ్యూసర్గా ఆ టెన్షన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. మంచి డిస్ట్రిబ్యూటర్ల చేతిలో పెట్టి ఈ సినిమాని నిలబెట్టారు. మీరు ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సంవత్సరం బిగినింగ్లో సాయి కుమార్ గారు పీలగొంత నాద లబ్బే అన్నట్టు ఒక అరుపరిచి సూపర్ హిట్ ఇచ్చారు. అండ్ ఎండింగ్ ఆది ఫినిష్ చేసాడు సూపర్ హిట్ తోటి. అండ్ ఆది బ్రో ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఒక ఎత్తులాగా నువ్వు కంటిన్యూ సక్సెస్లో కొడుతూ ఉండాలి. విష్ ఆల్ ది బెస్ట్. అలాగే డైరెక్టర్ బ్రో యుగంధర్ ముని, టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఇదేదో మన వ్యాపారంలో ఉంది, ఫ్యాంటసీ మన జోనర్ కదా, సర్జరీ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ పరిగెత్తికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు మామూలుగా హర్రర్ సినిమాలు అంటే చాలా భయం. ఫ్యాంటసీ కదా, మైథాలజీ ట్రైలర్ అది ఉంది, సరే ధైర్యంగా కూర్చున్నాను. కానీ 2-3 ప్లేసుల్లో సౌండ్తో భయపెట్టారు భయ. ప్యాక్ అయిపోయింది ఒకసారి. నా పక్కన నన్ను చూసి నువ్వు చూడు ఫస్ట్ అంటున్నాడు పక్కన, ఇది నేను కళ్ళు మూసుకుని చాలాసేపు ఉన్నా. సో సౌండ్ వైజ్ కానీ సీజన్ పగల సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అలాగే అందరికీ హీరోయిన్ అర్చన అయ్యర్ అండ్ సూపర్, చాలా బాగా చేశారు. అండ్ పాప లాస్ట్ వరకు అసలు సూపర్గా చేసామమ్మా.
అండ్ ఆ తర్వాత సుషేంద్ర నాడి అనేది పెట్టారు కదండి, అది ఎక్కడ పేలిపోతే ఎవరికి వస్తాయని చెప్పి నేను ఆ టెన్షన్ తోటే ఉన్నాను అసలు. నెక్స్ట్ ఏది సూక్ష్మ నాడి, సుషుమ్న నాడి, సుషుమ్న నాడి, సుషుంబర నాడి. అదే ఇప్పుడు నేను నెక్స్ట్ వేరే నాడులు ఏమన్నా ఎత్తుక్కోవాలి. అండ్ యుగేంద్ర భాయ్, వెల్కమ్ టు క్లబ్ ఫ్యాంటసీ క్లబ్కి. ఎక్కడున్నో వెల్కమ్ టు క్లబ్ ఫ్యాంటసీ క్లబ్కి. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ హోల్ టీమ్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బస్టర్, ఎందుకంటే ఇది ఆ దేవుడు నిర్ణయించాడు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇది ఒక కుటుంబ విజయం. అంటే పిజే శర్మ గారి కుటుంబం, అలాగే ఒక సినీ కుటుంబం. ప్రతి హీరో, ప్రతి డైరెక్టరు, ప్రతి రైటరు, నాలాంటి ప్రతి వాళ్ళు ఆదికి ఒక గొప్ప సక్సెస్ రావాలి అని ఒక మేనిఫెస్టేషన్ జరిగింది. అది జరిగి అది యూనివర్స్లోకి వెళ్ళింది. యూనివర్స్లోకి వెళ్ళి ఆ మేనిఫెస్టేషన్ నిజమయ్యి శంబాల విజయం రూపంలో మళ్ళీ తిరిగి మనకు వచ్చింది. ఇట్ ఈస్ రియలీ ఏ డివైన్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆది కానీ సాయి కుమార్ గురించి చెప్పాలంటే తను అందరికి కావాల్సినాడు. ఈ హీరో లేదు, ఆ హీరో లేదు, ఆ స్టారు, ఈ స్టారు, మెగాస్టార్, సూపర్ స్టార్, అందరి స్టార్లకి అతి అతి దగ్గరైన మనిషి ఎవరు అంటే సాయి. అది తన మంచితనంతో ఒక పెద్ద కుటుంబాన్ని తను సంపాదించుకున్నాడు. ఆ కుటుంబంలో నేను కూడా ఒక భాగం. అటువంటి కుటుంబానికి ఈ సినీ పరిశ్రమే ఒక కుటుంబం చేసేసుకున్నాడు సాయి. నేను రవి మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. పిజే శర్మ గారు వీళ్ళందరూ వైజాగ్లో ఉన్నప్పుడు నేను మా స్కూల్ హాలిడేస్ నుంచి వెళ్ళి ఉండేవాడిని వాళ్ళ ఇంటికి. సో ఇది మా ఇంటికి వచ్చిన ఒక పెద్ద సక్సెస్లా ఫీల్ అవుతున్నా. నేను ఆదితోటి ఫస్ట్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు నాకు ఒక స్క్రిప్ట్ తగిలి నేను సాయిని ఆదిని కూర్చోబెట్టి మనం ఫస్ట్ అప్పుడు ఓటీటీ మంచి ఉధృతంగా వస్తున్న రోజుల్లో మనం ఫస్ట్ ఒక వెబ్ సిరీస్ చేద్దాము, యూ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బెస్ట్ అన్నాను. పులి మేక అని చేయడం జరిగింది ఆదితోటి. ఈ రోజుకి పులి మేక జీలో ఇట్ ఈజ్ అది వాళ్ళకు ఒక బాహుబలి. ఈ రోజుకి బాహుబలి వాళ్ళకి అంత హైయెస్ట్ గ్రాసర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూస్. వాళ్ళు ఇప్పటికీ అనురాధ్ గారు ఆవిడ కాల్ చేస్తూ ఉంటారు, సీజన్ 2 ఎప్పుడు అని. సో ఈ రకంగా తనకి సక్సెస్ రావడం అందరికీ ఆనందం ఉంది. ఎందుకంటే ఒక మంచి కథ రాసినప్పుడు ఆయన పేరు తగ్గట్టు యుగంధర్ మునిలా తపస్సు చేసి రాశాడు ఆయన. ఆ తపస్సు ఫలించింది వాళ్ళ. ప్రతి క్యారెక్టరు, ప్రతి ఆర్టిస్టు, శ్రీచరణ్ పాకాల్ లాంటి ప్రతి టెక్నీషియన్ వాళ్ళ టాలెంట్ ఎలివేట్ అవ్వాలంటే దానికి తగ్గ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఆది లాంటి యాక్టర్స్ పొటెన్షియల్, వాళ్ళ స్టార్డమ్ తెలియాలి. అటు చిన్న పాప దగ్గర నుంచి చేసిన మన హీరోయిన్, ఇందులో పనిచేసిన మిసాల లక్ష్మణం, ప్రతి యాక్టరు ఎలివేట్ అయ్యారు. ప్రతి వాళ్ళు దానికి కారణం ఈ ముని చేసిన తపస్సు, అతను రాసిన ఆ స్క్రిప్టు. సో అందుకని కంటెంట్ చాలా ఇంపార్టెంట్. ఇందాట మన శ్రీచరణ్ పాకాల రవి చెప్తున్నాడు, 100% ట్రూ. ఎన్నో సినిమాలు చేశారు వాళ్ళు, కానీ వాళ్ళని ఎలివేట్ చేసి వాళ్ళ కోసం ఒక సినిమా ఒక కంటెంట్ కాచు కూర్చుంటుంది వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేయడానికి. అటువంటి సినిమా శంబాల. అండ్ నాకు ఇంకొక గొప్ప ఒక గుడ్ న్యూస్ చెప్పారు నాకు శశి గారు, సురేష్ గారు. ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ ఇంకా బాగుంటుందని. 100% బాగుంటుంది, బాగుండి తీరాలి. శంబాల అనేది ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. ఎందుకంటే మీరు గొప్ప సినిమాలు, పెద్ద హీరోల సినిమాలతోటి మనకి కొత్త టెక్నీషియన్స్, కొత్త డైరెక్టర్స్ పరిచయం కారు. ఇటువంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్, కొత్త సినిమాలు, కొత్త న్యూ కంటెంట్ అంటే కొత్త డైరెక్టర్సే చేయగలరు. ఎందుకంటే నేను అటువంటి సినిమాలు చేసిన వాడిని. ఒక గీతాంజలి, ఒక నిన్ను కోరుతోటి, శివ నిర్వాణ, ఇలాగ ఎంతోమంది డైరెక్టర్ కొత్త టాలెంట్ని పెద్ద హీరోల కన్నా ఇటువంటి హీరోస్, ఇటువంటి డైరెక్టర్స్ని పరిచయం చేయగలి ఇండస్ట్రీకి మరింత హెల్దీ వాతావరణం ఇటువంటి సినిమాలు సృష్టిస్తాయి. సో కాబట్టి ఐ విష్ ద హోల్ టీమ్, అందరి మొహంలో మీ ఆనందం ఇలాగే న్యూ ఇయర్లో కూడా ఫస్ట్ వీక్ కూడా ఇది కంటిన్యూ అయ్యి ఆదికి తన కెరియర్లోనే ది బెస్ట్ సక్సెస్గా నిలిచిపోవాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ
మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ. ఇప్పుడు కోన వెంకట్ గారు మాట్లాడిన తర్వాత మైక్ ఇవ్వకూడదు. చాలా టఫ్, చాలా టాపిక్లు కవర్ అవుతాయి. అవి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం అనుకున్న టాపిక్ ఏమైనా ఆయన మాట్లాడేసారా, మనం దాన్ని వేరేలా రాయాలా, చెప్పాలా, అందులో అసలు నేను స్పీచ్ ప్రిపేర్ అయ్యే బ్యాచ్ కూడా కాదు. సో నేను ఆర్డర్ ఏవి మెయింటైన్ చేయను, ర్యాండమ్గా వెళ్ళిపోతా. ఫస్ట్ ఇక్కడ మన డిస్ట్రిబ్యూటర్స్, ఉషామయూరి డిస్ట్రిబ్యూటర్స్, మళ్ళీ మన మైత్రి శశి గారు, మీ మొన్న కూడా చెప్పాను మీ హ్యాండ్ చాలా మంచిదని, మళ్ళీ అలాగే కదిలింది. చాలా మంచి థియేటర్ ఇచ్చారు. ఎందుకంటే ఈ క్రిస్మస్ టైంకి థియేటర్స్ రావడం చాలా టఫ్, అండ్ మీరు థియేటర్ ఇవ్వడం నిజంగానే చాలా బాగా చేశారు. అండ్ రీసెంట్ పాస్ట్లో ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఫెస్టివల్ రిలీజ్కి మీరు చాలా పెద్ద అంటున్నారండి. సో థ్యాంక్ యూ లాట్. ఈ సినిమాకి నేను ఎక్కువ థ్యాంక్ యూ ఎందుకు చెప్తానంటే, గత 4-5 రోజులుగా నాకు కంగ్రాచులేషన్స్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే ప్యూర్లీ కంగ్రాట్స్ రా, మీ ఫ్రెండ్ కొట్టాడు, కంగ్రాట్స్ భయ్యా, మీ ఫ్రెండ్ కొట్టారు, ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. నా క్లాస్మేట్స్ ఇద్దరు ఫ్రంట్ రోలో ఉన్నారు, వాళ్ళ అటెన్షన్ నేను మెయింటైన్ చేయాలని చూస్తున్నా. అంటే నాకు ఒకసారి ఆది వచ్చి తన డాటర్ అయ్యానా ఏమో హ్యారీ పాటర్ బట్టలు అడుగుతుందిరా, నాకేంటో హ్యారీ పాటర్ తెలియదు అంటే, నన్న హ్యారీ పాటర్ కూడా తెలియకపోవడం ఏంటి, నేను తెస్తానని. ఇప్పుడు తనకి నచ్చిన పాటల పేరు అన్నీ చెప్తుంటే ఒక్క పాట కూడా నాకు తెలియదు. ఓకే, నేను యా 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 యూర్ స్విఫ్టీ అనుకున్నది. అండ్ శంబాల అనేది ఈ సినిమా టీంకి, ఆదికి ఎంత విజయం, నిజంగానే ఆడియన్స్కి కూడా అంతే విజయం అండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి ఎన్నో రూల్స్ చెప్తుంటారు, ఇవి ఇలా వర్కౌట్ అవ్వు, ఇది ఇలా అవ్వదు, ఈ సినిమా ఎలా ఉంటుందో అని. అన్ని రూల్స్ని, షాకిల్స్ని బ్రేక్ చేసి కలెక్షన్స్ చూపించే సినిమా శంబాల. అది అలా చేయగలదంటే దానికి ఓన్లీ కారణం ఆడియన్స్. మీరు డిసైడ్ అయ్యారు, నిజాయితీగా పనిచేసే ఒక మంచి నటుడికి, ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి సినిమాకి మేము సపోర్ట్ చేయాలని. అదే మీకు లిటరలీ కలెక్షన్స్ రూపంలో ఇప్పుడు కనిపిస్తుంది. అది మీకు డే 1 నుంచే మీకు కన్సిస్టెంట్గానే కనిపిస్తూ ఉండింది. ఇది నాకు ఎందుకు తెలుసు అంటే, ప్రతి ట్వీట్, ప్రతి కలెక్షన్ నోటు నాకు వస్తుంది, ఏదో రాడు నాకు పంపుతాడు, లేదా నేను తనకి పంపుకుంటాం. అండ్ ఒక సినిమా విజయం ఒక సినిమా టీంకో మాత్రమే ఎప్పుడు చెందింది కాదండి. ఎందుకంటే అలాంటి సినిమా విజయం వచ్చినప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్, చాలామంది ప్రొడ్యూసర్స్ మళ్ళీ నమ్ముకుని ముందుకు వస్తారు. అలాంటి చాలామందికి ఒక పెద్ద నిదర్శనంగా నిలిచిన సినిమా శంబాల. చాలా స్పెషల్ మెన్షన్ టు ద ప్రొడ్యూసర్స్ అండి. నిజంగానే మీరు ఈ సినిమా చేసిన ప్రొడక్షన్ కానీ, మీరు దీనికి సపోర్ట్ చేసిన విధానం కానీ, రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు, ది వే మీరు సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు పెట్టిన ఖర్చు కానీ, మీరు చేసిన ప్రమోషన్స్ కానీ, లిటరలీ మీ లవ్ ఫర్ ద ఫిల్మ్ చూపించిందండి. డైరెక్టర్ యుగంధర్ ముని గారు, ఆయన ఫస్ట్ ఫిల్మ్ యాడ్ ఇన్ఫినిటీమ్ అని ఇందాకే నాకు తెలిసింది. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అండ్ జెన్యున్లీ బ్రదర్, చాలా చాలా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు కథనాన్ని మాత్రమే పట్టుకుని ఇలాంటి సినిమాలు లిమిటెడ్ రిసోర్సెస్ తీయడం చాలా కష్టం అండి. దాన్ని వాళ్ళు డెలివర్ చేసిన సినిమా కానీ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్కి, అర్చన గారికి, అన్నపూర్ణమ్మ గారికి, ఎవ్రీబడి పేరు పేరున కంగ్రాచులేషన్స్. స్పెషల్ మెన్షన్ టు శ్రీచరణ్ పాకాల, హూ ఇస్ లిటరలీ అ మ్యాసివ్ హీరో ఇన్ ద ఫిల్మ్. నాకు లిటరలీ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్గా ఫ్యాంటాస్టిక్ కొట్టాడని. ఈ సినిమా విజయం అనడానికి అతిపెద్ద నిదర్శనం ఏంటంటే, సినిమా రిలీజ్కో 10 రోజుల ముందు నాకు మా రాజాబాబు ఫోన్ చేసి, బ్రో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు మీ ఫ్రెండ్ అని కంగ్రాట్స్ అన్నాడు. మామూలుగా రాజా నోటి నుంచి అలాంటి మాటలు రావు. సో సర్ప్రైజ్గా అది వచ్చినప్పుడు నేను ఓకే ఇమీడియట్గా మనోడికి ఫోన్ చేసి చెప్పారు, అనకనక అన్నారా బాబు అంటే సినిమా బాగుండేలా ఉంది, అది దాటి ఈ సినిమా నాకు కావాలి, కొనుక్కోవాలని వేరే అన్నాడు. అండ్ నెక్స్ట్ తనలాంటి ఒక ప్రొడ్యూసరు రిలీజ్ రోజే హీరోకి అడ్వాన్స్ ఇచ్చిన నెక్స్ట్ సినిమా నాకు హీరోతో అన్నారంటే, రే ఇది ఇండస్ట్రీ వేస్ ఆఫ్ సేయింగ్ దట్ యూ సక్సీడెడ్ బిగ్ వే. అండ్ ఇది ఎంతకంత ఈ టీంకి సక్సెస్ అంతకంతకన్నా ఎక్కువ మామూలుగా ఇది రెగ్యులర్గా అందరూ చెప్పిండేలాగన్నా ఆది ప్రతి సినిమాకి కనిపించిన 4వ సినిమా సాయి అంకులే. రైట్ ఫ్రమ్ ఆయన తెచ్చిపెట్టినంత గుడ్ విల్ ప్రపంచంలో ఎవరికి తెచ్చిపెట్టలేరు. ఎందుకంటే సాయి అంకుల్ కోసం అంటే ఆటోమేటిక్గా మనకు మనసులో పాజిటివ్ మాత్రమే వస్తుంది. కంగ్రాట్స్ అంకుల్, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ అగైన్. చైత్ర నాన్న చాలా 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 బాగా చేసావు, వెరీ క్యూట్. నీకోసమని నేను కేపాప్ పాటలు నేర్చుకొచ్చి నీతో మాట్లాడతా. కంగ్రాట్స్ టు ద ఎంటైర్. మరి ఆది లవ్ యూ. లైక్ ఇది లిటరలీ ఈ హిట్ తందెంతో లిటరలీ నాకు అంతే. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు ఏంటి? నేను ఎంత టెన్షన్ పడానో ఈ 1 వీక్ తిను కూడా రోజు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఇదో ఇప్పుడు ఈ హెయిర్ కట్ కూడా తనే పంపించి చేయించాడండి. దయచేసి లేదు బాగా స్ట్రెస్గా ఉన్నావు, కొంచెం ఫ్రెష్ లుక్ ఇవ్వరా, కొంచెం ఫ్రెష్ లుక్ ఇచ్చి సూట్ వేసుకోమన్నావు. నేను నాకు సూట్ అవ్వదని ఇలా వచ్చాను. గత 3 ఈవెంట్ల నుంచి ఆడి చేత సూట్ వేయించాలని ప్రతి ప్రయత్నం చేస్తానండి. అది
సార్ వేసుకొని వచ్చారు సూట్. నేను రాగానే అదే అనుకున్నా. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో లేదో తెలియదు. మీరు శంబాలా సినిమా టికెట్ కొనుక్కున్నారంటే మీ టికెట్ను మీరు వాడి శంబాలా సినిమా థియేటర్లో ఉన్నన్నాళ్ళు వివాహ భోజనంలో మీకు 20% ఆఫ్. ఇది ముందే కూడా చెప్పాం, రీచ్ అయిందో తెలియదు. సో Jan 1 నాడిన ఫ్యామిలీ చాలామంది బయటకు వెళ్తారు కాబట్టి మీరు సినిమా చూసే టికెట్ వాడి వివాహ భోజనంలో 20% ఆఫ్ తీసుకోండి. ఇంకో చిన్న ఇంపార్టెంట్ మ్యాటరు, ఇది యాక్చువల్లీ ఇయర్ ముందే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్లోనే మేము చిన్న టెస్ట్ షూట్లు అది కూడా చేసాం. నేను ప్రొడక్షన్లో ఇంతకుముందు 3 సినిమాలు చేశాను. నిన్ను వీడని నీడని నేనే, A1 ఎక్స్ప్రెస్, వివాహ భోజనంబు. దాని తర్వాత ఆల్మోస్ట్ 2 years నుంచి చేయడం కుదరలా. మై నెక్స్ట్ ఫిల్మ్ ఇన్ మై ప్రొడక్షన్ విల్ బీ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆదితోనే. సో నేను తప్పకుండా చెప్పగలిగింది ఏంటంటే, ఆ సినిమాలో ఒక బెస్ట్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ ఎంత బాగా చేస్తాడు అని చూస్తారు. ఆది బెస్ట్ ఫిల్మ్ అవుతుందో తెలియదు కానీ మా ప్రొడక్షన్లో బెస్ట్ ఫిల్మ్ అయితే అదే అవుతుంది. సో కంగ్రాట్స్ రా, లవ్ యూ. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలానే ఆదిని టీంని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం సాయి కుమార్ అన్న. అంటే ఎప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో చెప్తూ ఉండేవాళ్ళు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. అలా సాయి కుమార్ గారికి ఇంతమంది హీరోల దగ్గర నుంచి, ట్వీట్ల దగ్గర నుంచి సపోర్ట్ ఎవరు పిలిచినా ఎందుకు వస్తారంటే నిజంగా నీ మంచితనం అన్న. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇవ్వటం కన్నా నిజంగానే ఒక బంగారు లాంటి ఒక ఫిల్మ్ ఫ్యామిలీని, టీంని, తర్వాత ప్రేమని ఇవ్వటం చాలా రేర్గా ఇస్తుంటారు. అది మీరు ఆదికి ఇచ్చారు. నిన్న నుంచి చూస్తుంటే ఆది మన సాయి కుమార్ అన్నని నిజంగానే మా ఫాదర్ నేను సక్సెస్ కొట్టినప్పుడు ఇలానే తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఎన్ని సినిమాలు చేసి ఇంత 50 years నుంచి ఉన్నా తన కొడుకు సక్సెస్ కొడితే ప్రతి గెస్ట్ని దగ్గరుండి రిసీవ్ చేసుకుంటూ ఇంకా టెన్షన్ పడుతుంటే నేను అదే అంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టాడన్నా ఆయన కూర్చోడు ఏంటని. లేదు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళాలి అని ఇంకా ఒక తండ్రిగా ఆయన తాపత్రం చాలా 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 గొప్పగా ఉంది. నాకు సాయి కుమార్ గారితో జైల్లోకి వచ్చే టైం నుంచి బాగా బాండింగ్ ఏర్పడింది. తారక్ గారితో సినిమా చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వర్షాలు వచ్చి లొకేషన్ సెట్ అవ్వకపోయినా, ఎక్కడైనా చిన్న చిన్న టెన్షన్ పడుతున్నా, కంటెంట్ ఉంది, తారక్ ఉన్నాడు, ధైర్యంగా ఉండు తమ్ముడు అని ప్రతిరోజు ఫోన్ చేసి నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు. అలానే ఆ సినిమా ఆడినన్నాళ్ళు, బ్లాక్ బస్టర్ అయినన్నాళ్ళు ప్రతిరోజు ఎవరు మంచితనంతో ట్వీట్ పెట్టినా, ఎవరు మెసేజ్ పెట్టినా, ఆయనకి పెట్టినా నాకు ఫార్వర్డ్ చేస్తుండేవాళ్ళు. అలానే ఇండస్ట్రీలో ఎవరు చేసిన ఏ సినిమా గురించి అయినా పాజిటివ్గా మాట్లాడే సాయి కుమార్ గారికి నిజంగా కొంచెం లేట్ అవ్వచ్చు ఆదికి సక్సెస్ రావటం, కానీ చాలా బలంగా వచ్చింది. కమ్బ్యాక్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సెట్ బ్యాక్స్ అంటారు. సో అలా వచ్చే వాళ్ళకన్నా వెనక్కి వెళ్ళి తిరిగి కొట్టే వాళ్ళకి గట్టి పట్టుదల ఉంటుంది, చాలా బలం ఉంటుంది. అలా కొట్టాడు ఆది. తండ్రి ఒక్కడే కాదు, కొడుకుతో కూడా నాకు బాగా అన్న అన్న అంటుంటాడు, నాకు తమ్ముళ్ళలాగా. రీసెంట్గా అన్న ఆదితో మేము న్యూయార్క్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ 1 week కలిసి ఉన్నాం. ఆ రోజు చూసినప్పుడు అనిపించింది ఖచ్చితంగా భగవంతుడి తనకి సక్సెస్ చాలా పెద్ద స్థాయిలో ఇవ్వబోతున్నాడు, ఇవ్వాలి అని. ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానన్నా. అంటే తండ్రి సూపర్ స్టార్, డబ్బులు ఉన్నాయి, ఇవేమీ లేవు తనలో. తను నడుచుకునే విధానం, మాట్లాడే తీరు, ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ డబ్బులు ఎన్ని ఉన్నా సరే తను కాళ్ళ మీద నిలబడటానికి మీరు పెంచిన పద్ధతికి ఒక ఎగ్జాంపుల్, ఎయిర్పోర్ట్లో చూస్తూ రేటు చూసి జాగ్రత్తగా కొంటున్నాడు మనోడు. అక్కడ అర్థమైంది తను నిలబడి సక్సెస్ అయ్యి సాలిడ్ డబ్బులు వచ్చేదాకా కొనకూడదు అనుకొని ప్రతి దానికి వాళ్ళ పాపకి ఏం కొంటున్నా, వాళ్ళ వైఫ్కి ఏం కొంటున్నా జాగ్రత్త పడి చూస్తున్నాడు. సో అది వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఇండస్ట్రీలో ఎన్ని సక్సెస్లు వచ్చినా కొంతమంది సక్సెస్ని అందరూ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సక్సెస్ నీ సక్సెస్. నేను తమను మనోడు చాలాసార్లు కలుస్తుంటాం. సో బాగా క్లోజ్ నాకు అది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మ్యాన్. మీ నాన్నగారిలాగే నీ నోరు మంచిదవుద్ది, నీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ చాలా వస్తాయని నమ్ముతున్నాను. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి, యుగంధర్ ముని గారు. సైఫై ఎలిమెంట్స్ని, హారర్ని రెండింటిని బ్లెండ్ చేసి సినిమా చేయడం చాలా అంత ఈజీ కాదు. సో గ్రేట్ జాబ్. సెకండ్ సినిమాకే రీసౌండ్ వచ్చే సక్సెస్ సినిమా చేసినందుకు. దీన్ని ప్రొడ్యూసర్స్ అయిన మీ ఇద్దరికీ సార్ థ్యాంక్స్. ఇలాంటి డైరెక్టర్కి సపోర్ట్ చేసి అతని కలర్ని మీ ద్వారా బయటికి తీసుకొచ్చినందుకు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారు, చెప్పాను కదా వాల్తేరు వేరే చూడంగానే సెకండ్ హాఫ్ నా సినిమా 2 సినిమా డబ్బులు ఈ సినిమా వచ్చేస్తుందని బలంగా నమ్మి ఆ రోజు చెప్పారు. సో ఆయన జడ్జిమెంట్ నేను ఎప్పుడూ నమ్ముతాను.
సో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ అనగానే నాకు అర్థమైపోద్ది, ఖచ్చితంగా కంటెంట్ ఉంటే దూకేశారు వీళ్ళని. సార్ సురేష్ గారు మీ ఇద్దరికి మీ ఇద్దరికి థ్యాంక్స్ సార్ టీం తరపున. అండ్ శ్రీచరణ్ పాకార్లా యు ఆర్ ద హీరో మ్యాన్. ఇందాక నోటితే వేస్తే కూడా భయం వేసింది, ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు నీకు, చాలా చాలా ప్రాణం పెట్టి చేసావు. చాలా ఊర్లలో కూడా ఆటో డ్రైవర్లు రిక్షా వాళ్ళు కూడా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆర్ఆర్ సౌండ్ చాలా బాగుందని. చాలా రేర్గా మాట్లాడతారు టెక్నీషియన్స్ గురించి. డైరెక్టర్ గురించి అందరూ మాట్లాడచ్చు, హీరో గురించి మాట్లాడచ్చు, బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని రూట్స్ దాకా వెళ్ళాడంటే నీకు కష్టం అది. అండ్ అర్చన అయ్యర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఈ సినిమాని నువ్వు 100% న్యాయం చేసినందుకు కంగ్రాచులేషన్స్ టు తెలుగు అమ్మాయి. ఈ అమ్మాయి కూడా చూడంగానే బాంబే అమ్మాయి లాగా ఉంటుంది, బట్ మేము ఇందాక తెలుగు మాట్లాడుతుంటే అన్ని వినేసి రియాక్ట్ అవుతుంది. సో పొరపాటున ఎవరు హిందీ అమ్మాయి అనుకొని తెలుగులో ఏం మాట్లాడుకోవద్దు, సీక్రెట్స్ అన్నీ అర్థమైపోతాయి. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ప్రొడ్యూసర్ చెప్పేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పిచ్చినందుకు. ఈ సినిమా కొన్ని సినిమాలు ఏమైపోతాయి అంటే సెల్లో చూడొచ్చు వాడెవడో చేసినట్టు, బట్ కొన్ని సినిమాలు ఓటీటీలో చూడొచ్చు, బట్ ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద గెస్ట్స్. ఇక్కడ కోన వెంకట్ గారికి, బాబీ గారికి, వశిష్ఠ గారికి, స్పెషల్ థ్యాంక్స్ టు రాజేష్ దండా గారికి, సందీప్ కిషన్ గారికి, అరవింద్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. మేము ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఒక లిమిటెడ్ బడ్జెట్ అనుకున్నామండి. దాని తర్వాత ఎవ్రీడే చూసుకోవడం జరిగింది ఎడిట్లో. ఆ రోజు నుంచి బాగా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మూవీ పైన, ఎస్పెషల్లీ యుగేందర్ ముని గారు అండ్ వాళ్ళ టీం పైన. తర్వాత వాళ్ళు పడే కష్టం, లైక్ 24 hours షూట్స్ కంటిన్యూస్గా ఒక 1 week కూడా చేశారు అలా. అండ్ ఆల్సో ద సపోర్ట్ స్టాఫ్ అండి, చాలా వర్క్ చేశారు ఈ సినిమా పైన. స్పెషల్ మెన్షన్ టు శ్రీచరణ్ గారు, మ్యూజిక్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ ఆల్సో ఫర్ ద ఆడియన్స్ స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళు లేకుంటే ఈరోజు మేము ఇక్కడ ఉండము. అండ్ చాలా పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రెస్ట్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చింది అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో హోప్ఫుల్లీ అందరికీ నచ్చి నెక్స్ట్ వీక్ కూడా బాగా రన్ అవుతుందని నమ్ముతున్నాను. అండ్ మా డైరెక్టర్ యుగేందర్ గారికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆది గారికి ఆల్సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ సాయి కుమార్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీడియా. ముందుగా టు ఆల్ ద ప్రెస్ అండ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ టు ఆల్ ది ఆనరబుల్ గెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం వచ్చినందుకు. అండ్ ఇది సక్సెస్ మీట్ కంటే ఐ వుడ్ లైక్ టు టెల్ ఇట్ యాజ్ థ్యాంక్స్ మీట్ నాకు పర్సనలీ, బికాజ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ప్రతి ఒక్కరూ చాలా బాగుంది, టికెట్స్ దొరకట్లేదు అని చెప్తుంటే, బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం ఫ్యామిలీ మేక్స్ మీ ఫీల్ రియలీ హ్యాపీ అండి. ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా టికెట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ అని వస్తుంది, విచ్ ఇస్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ఫిలిం, దిస్ ఈస్ ది అల్టిమేట్ విన్ ఫర్ అస్. అండ్ శంభాలా, this film is extremely special to me andi, as I told in the pre-release event. So ee cinema నాకు ఎంత స్పెషల్, ఈ టీమ్ నాకు ఎంత స్పెషల్. This is a family to me, a second family to me is ఈ film and ఈ ఫిలిం ఫ్రాటర్నిటీ మొత్తం కూడా. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో లైక్ టు గెటింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్ ఇస్ లైక్ అ బిగ్ టాస్క్ అండి. అలాంటిది మా సినిమాని ఇంత ఆదరిస్తున్నారు, ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ చేస్తున్నారంటే ఇట్స్ జస్ట్ ఆడియన్స్ క్రెడిట్. సో మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు, కంటెంట్ ఉన్న సినిమాల్ని ఖచ్చితంగా మీరు గెలిపిస్తారని యూ వన్స్ అగైన్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రీవియస్లో కూడా చెప్పాను, ఆది గారు యూ విన్, వి ఆల్ విన్ అని. హీ వన్ టుడే, we all won today. So me andram gelchesamu. And to all my dear fraternity like Ravi Verma garu, Indranil garu, Misa Lakshman garu, Madhunandan and every other one, and my Vikram, Adi. So thank you so much for making me feel comfortable, and to my director. So chaala jarigindi anamata night shoots lo, I used to go
అడిగేదాన్ని, అసలు ఏంటండి నాకు షార్ట్ పెట్టట్లేదు ఏంటి, అసలు నేను ఉన్నానా ఈ సినిమాలో అని డౌట్ వచ్చేది నాకు. రామ మెరుపుతీగ అలాగా ఒక షార్ట్ చేసేసుకునేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని. నాకు అర్థం కాలేదు ఇది ఎలా హౌ ఇస్ ఈ గోనా పుట్ ఆల్ టుగెదర్ అని. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సరిపోయారు, మీరు జస్టిస్ చేశారు ఈ క్యారెక్టర్కి అని చెప్తుంటే ఐ థింక్ దట్ ఈస్ ది అల్టిమేట్ విన్ ఫర్ మీ. And thank you, my dear producers, Rajshekar Garu and Mahidhar Garu, for making the story with so much of passion. Ee kadani inta passionate ga teesinanduku, and for going an extra mile to promote our film. Ekkada chusina Shambhala kanipistundi, ekkada chusina meere kanipistunarante it's just my team's effort. So truly grateful అండి. అండ్ సాయి కుమార్ సార్, నేను చెప్పాను ఈ సినిమా సైన్ చేసిన వెంటనే ద వెరీ ఫస్ట్ పర్సన్ ఐ టోల్డ్ వాజ్ సాయి కుమార్ సార్ ఈ సినిమా చేస్తున్నానని. చాలా జెన్యూన్గా హీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. సో ఈరోజు ఈ హిట్ కొట్టినప్పుడు కూడా అంతే హ్యాపీగా కంగ్రాచులేట్ చేశారు. సో దిస్ ఇస్ ది అల్టిమేట్ విన్ అండి. సో ఈ క్రిస్మస్కి, ఈ సంక్రాంతికి, ఈ న్యూ ఇయర్కి ఐ థింక్ ఈ ఆనందం సరిపోద్దేమో. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ making this a huge blockbuster, and can't wait ఇంకా ఈ థియేటర్లో మీ ప్రేమ, మీ ఆదరణ ఇంకా కావాలి. ఇదే హౌస్ఫుల్ ఎనర్జీ లాంగ్ రన్లో మీరు కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియాకి, అలానే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, సందీప్ నవ్వుతున్నాడు చూడు, సో కోన గారికి, అలానే రాజేష్ భయ్యాకి, అండ్ మా బాబాయ్లు ఇద్దరు రావడం స్పెషల్ మూమెంట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అయ్య బాబాయ్ కానీ, రబాబాయ్ కానీ రావడం చాలా స్పెషల్. అండ్ బాబీ గారికి. అండ్ ఈరోజు మార్నింగే వెళ్ళి అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నామండి. అండ్ ఆయన అడిగాం, సార్ మీరు తప్పకుండా రావాలి అని. ఆయన సినిమా చూడలేదు మార్నింగ్. ఆయన నువ్వు చాలా బాగా చేసావు, డైరెక్టర్ చాలా బాగా తీసాడు, ప్రొడ్యూస్ చాలా బాగా నిర్మించారు, నేను 100% సినిమా చూస్తానని ఆయన 12 o'clockకి ఆయన ఇంట్లోనే క్యూబ్లో చూసి ఇవాళ వచ్చారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు అరవింద్ గారు ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్, అండ్ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. సో అలాగే ఈ సినిమా జర్నీ ఎంతోమంది సపోర్ట్ చేశారండి. ఇండస్ట్రీలో నుంచి అందరూ సపోర్ట్ చేశారు. నాకు మంచి సినిమా పడాలని చెప్పి, జెన్యున్గా నాకు హిట్ పడితే బాగుంటుందని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ మీ. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ప్రభాస్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఆయన ఒక స్టోరీ పెడతారు అంటే ఒకసారి, బట్ ట్రైలర్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసి ఇవాళ ఫినిషింగ్ టచ్ కూడా నిన్న ఆయనే, శంబాలా ఇస్ ఏ బ్లాక్ బస్టర్ అని ఆయన స్టోరీ పెట్టడం అనేది చాలా రేరు. అది ఈ సినిమాకి జరిగింది. సో ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ అలాగే దుర్గల్ గారికి, అలానే చాలామంది సపోర్ట్ చేశారు. మా తమ్మనన్నకి, సందీప్కి, కిరణ్ గారికి, మనోజ్, అలాగే ఎంతోమంది మొన్న నాని గారు. సో లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్. అండ్ నాకు మంచి సినిమా పడితే బాగుంటుందని అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ థింగ్ మా డైరెక్టర్ గురించి చెప్పాలండి. తను ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ అంతా ఇంత కాదు. 2 years దీని మీదే ఫోకస్ పెట్టి ఈరోజు కూడా ఈ ప్రమోషన్, దీని గురించి ఈ పోస్టర్స్ రెడీ చేయడం, అన్నిట్లోనూ 100% ఈ సినిమా క్రెడిట్ షుడ్ గో టు యుగంధర్ అండి. తను అంత బాగా చేసాడు ఈ సినిమాని. థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అండ్ ఇది నాకు అంటే అంత కష్టపడి చేశాడండి ఈ సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ సినిమాను వదలకుండా లవ్ చేస్తూ హీ హాజ్ గివెన్ ది బెస్ట్ ఫర్ ది ఫిలిం. అండ్ ఈరోజు మీరు సినిమాలో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే 100% యుగేందర్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో, ఆయన ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మేమంతా ఎనర్జీ యాడ్ అయ్యి ఆయన ఎఫర్ట్కి మేమందరం యాడ్ అయ్యామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఎ వెరీ గుడ్ ఫిలిం ఇన్ మై కెరియర్ అండి. థ్యాంక్ యూ యుగేందర్. అండ్ అట్ ది సేమ్ టైం మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు రాజశేఖర్ గారు, మహేంద్ర గారు నిజంగా పబ్లిసిటీ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దే గివ్ దేర్ బెస్ట్ ఫర్ ద ఫిలిం. సినిమాని నమ్మారు, అట్ ది సేమ్ టైం సినిమాతో పాటు కంటెంట్ నమ్మి నన్ను కూడా నమ్మారు. సో వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ మనం మళ్ళీ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఫర్ షూర్. మీ బ్యానర్లో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఇమీడియట్గా 100% చేస్తాను. థ్యాంక్ యూ అండి. సో రాజశేఖర్ గారికి, మహేందర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ దే హ్యావ్
పబ్లిసిటీ విషయంలో కానీ అన్నిట్లోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో మా టీంకి, అర్చనాకి, తను నాన్ స్టాప్గా మాతో పాటు ప్రమోషన్స్లో తను కూడా రోజు ఇచ్చేద్దాం వచ్చేద్దాం అని చెప్పి తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ అర్చన ఫర్ యూ ప్రమోషన్స్ అండ్ స్టఫ్. యా సో అలాగే ఆర్టిస్టులందరికీ, మధుకి, అలాగే మా ఇంద్రనీల్కి, శివకార్తిక్కి, అందరికీ లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. చైత్ర తను ఎంత బాగా చేసిందో తనకి. సో ఇలా అందరూ ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడి చేసామండి ఈ సినిమాని. అండ్ హ్యాపీ దట్ యువర్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మా టెక్నీషియన్ శ్రీచు, తను ఎంతో కష్టపడి ఈ సినిమాని ఆల్మోస్ట్ 4-5 months ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాకి బెస్ట్ బీజిఎం ఇవ్వాలని చెప్పి తను ఎంతో ఎఫర్ట్స్ పెట్టాడు. సో శ్రీచుకి, మా ఫైట్ మాస్టర్స్ రాజ్ కుమార్కి, ఎడిటర్ శ్రవణ్కి, ట్రైలర్స్ కట్ చేసిన ఉదయ్కి, పోస్టర్ డిజైన్ డానీ అలే గారికి, సో ఇలా ఎంతోమంది కష్టపడి పనిచేశారు ఈ సినిమాకి. వాళ్ళందరికీ ప్రవీణ్ డిఓపి, తను కూడా ఎంతో హియర్స్ తను కూడా ట్రావెల్ అయ్యాడు సినిమాతో చాలా రోజులుగా. సో ప్రవీణ్కి సో అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ సినిమాని ఎంత బాగా తీసినా, ఎంత ప్యాషనెట్గా తీసినా మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలి. సో మైత్రి శశి గారికి, అలానే ఉషా పిక్చర్స్ సురేష్ గారికి, సో అందరికీ, బెంగళూరు కుమార్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడాలి. ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని అంటున్నారు. సో మీరు కూడా, అంటే ఇప్పుడు ఇంకా కొంచెం గట్టిగా చెప్పచ్చు నేను, ఎందుకంటే ఆల్రెడీ సినిమా బయటకు వచ్చేసి చూసిన వాళ్ళందరూ నాకు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు, సినిమా చాలా బాగుందని. సో తప్పకుండా మీరు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తే డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమా థియేటర్స్లోనే చూడాలి. అండ్ ఆ థియేటర్కి ఎక్స్పీరియన్స్ కోసం చేసిన సినిమా అది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఒక మంచి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సతీష్ ద పిఆర్ఓ, తను ఎంతో కష్టపడాడు, డే అండ్ నైట్ తను పనిచేస్తాడు. సో సతీష్కి కంగ్రాచులేషన్స్. అండ్ మా స్టాఫ్కి హూ ఆర్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ శ్రీకాంత్, జగదీష్, సంపత్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్లోనే చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ప్రేక్షకులు, నిజంగా మీరు ఇన్ని రోజులు మేము ప్రమోషన్స్ చేసాం, కరెక్ట్గా రిలీజ్కి ముందు రోజు ఇంత చేసాం, జనం వస్తారా, చాలా కష్టం అయిపోయింది కదా థియేటర్స్ తీసుకురావడం అనేది అనిపించింది. కానీ మీరందరూ వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయడం అనేది చాలా అందరికీ ఒక తెలియని ఎనర్జీ ఇచ్చింది. మంచి ఓపెనింగ్ ఇచ్చారు, అట్ ది సేమ్ టైం సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. సో మీరు బాగా ఓన్ చేసుకున్నారు. సో టాలీవుడ్ ప్రేక్షకులకి, తెలుగు మూవీ లవర్స్కి చాలా థ్యాంక్స్. అలానే మీడియా, రివ్యూ రైటర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, రాజేష్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమా చూసి ఈ సినిమా హిట్ సినిమా అని అందరికీ ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు రాజేష్ గారు. సో రాజేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ భయ్యా. సో మీరందరూ నన్ను బ్లెస్ చేశారు. ఇలానే ఇంకా మీట నేను కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మంచి సినిమాలు చేస్తాను. అండ్ 100% యూ విల్ సీ ఎ డిఫరెంట్ ఆది ఫ్రమ్ నౌ. అండ్ ఫర్ షూర్ విల్ ప్లాన్ బెటర్. కొంచెం బాగా ప్లాన్ చేసుకొని అన్ని జాగ్రత్తగా అన్ని కేర్ తీసుకొని చేస్తాం. సో థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటండి, అలానే నాన్నగారు ఫ్యాన్స్కి, అంటే నన్ను ఇష్టపడే వాళ్ళకి, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. కళామ తల్లికి, ప్రేక్షక దేవుళ్లకు వందనం, పాదాభివందనం. జనరల్గా సినిమాలు వస్తూ ఉంటాయి, ఆడుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మంచి సినిమాలు, చెడు సినిమాలు అంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి చెడు ఉండదు. నచ్చిన సినిమాలు, నచ్చని సినిమాలు. సో శంబాల ఇంత బాగా నచ్చడానికి కారకులైన ఫస్ట్ ప్రొడ్యూసర్స్ గారికి, ఎందుకంటే వాళ్ళతో మొదలవుతుంది, మీరు ఇచ్చేంత వరకు మీరు తిరిగి ఇచ్చేది వాళ్ళకే. సో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సినిమా బయటకు వచ్చి సక్సెస్ అయిందంటే జనరల్గా ఆ యూనిట్, ఆ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా శంబాలతో, ఆదిగాడి హిట్తో మొత్తం ఇండస్ట్రీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల అందరూ ఫోన్లు చేస్తుంటారు, తిరుగుతూ ఉంటాం. సో ఇండస్ట్రీ గౌరవపడే ఓ మంచి సినిమాగా శంబాలని తీర్చిదిద్దిన
ముని గారికి, ఎందుకంటే నేను ఈ మధ్యన మన వసిస్తూ చేస్తున్నాను విశ్వంబర కానీ అంతకుముందు కొన్ని సినిమాలు చేశాను, కానీ అసలే కన్ఫ్యూషన్లో ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. నేను మాట్లాడుతున్నానా పక్కన మాట్లాడుతున్నా అర్థం కావట్లే. సరే, అలాగే ఇప్పుడు ఆది చెప్పినట్టు, ఆది ఎక్కడెక్కడ ఉన్నావుగా, ఆది మారద్దు, ఆది అలాగే ఉండు. ఎందుకంటే అందరూ నీ గురించి చెప్తున్నారు కాబట్టి నేను మారి చూపిస్తాను. మారదు, నీ క్యారెక్టర్లు మార్చుకో. ఎందుకంటే కొత్త క్యారెక్టర్లు ఇవ్వు ఆడియన్స్కి. వాట్ దే వాంట్ అది ఇవ్వడమే మన పని. మనకి నచ్చేవి మనకి నచ్చుతాయి, కానీ జనానికి నచ్చేది ఇవ్వడమే మనం చేసే ముఖ్యమైన, మన ఇక్కడ ఉండి చేసే పని. రెండోది, హిట్ ఇవ్వడం గొప్ప కాదు, హిట్ నిలబెట్టుకోవడం చాలా కష్టం, అరుగు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నువ్వనే కాదు, వచ్చే అందరికీ అదే చెప్తాను నేను. అలాగే సోకాల్ డైరెక్టర్స్ అందరికీ కూడా ఒక సీనియర్ డైరెక్టర్గా ఈ మధ్యన నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నాను ఆఫ్టర్ కేజీఎఫ్, మీ అందరికి తెలిసిందే అది. సో బేసిక్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్గా ఉన్నా, చిన్నప్పటి నుంచి డైరెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిన వాడిని. సో ఇవాళ ఉండే పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే నేను అందరికీ ఒకటే, ఇంక్లూడింగ్ ముని మీకు కూడా చెప్తున్నాను, ఫ్యూచర్లో ఏమీ తగ్గించొద్దండి. మీ బడ్జెట్లు ఏమి, మీరు అనుకున్న బడ్జెట్లు చేయండి, మీరు అనుకున్నది తీయండి, కానీ వేస్టేజ్ మాత్రం కొంచెం తగ్గిస్తే ఆటోమేటిక్గా బడ్జెట్లు ఆటోమేటిక్గా కూర్చుండిపోతాయి. సో ఎక్కువ వేస్టేజ్లు అవుతాయి. ఆ వేస్టేజ్లు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇండస్ట్రీ 10 కాలాల పాటు నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాగుంటుంది. సో అలాగే ఇంకా అన్నయ్య, నేను, రవి, ఇంకా ముగ్గురం ఇప్పుడే కాదు అప్పుడు ముందు నుంచే అంతే. నాకు ఇందాక వశిష్ఠ కూడా చెప్తున్నారు డైరెక్టర్ గారు, అదేం ఫాలో అప్ అయ్యా బాబు, నిమిషం కూడా వదలట్లేదు మీ అన్నయ్య, 10 నిమిషాలకు ఫోన్ వస్తుంది, 10 నిమిషాలు మెసేజ్ వస్తుంది అని. నీకే కాదు బాబు, నాకు కూడా అలాగే వచ్చిందని చెప్పా. సో అల్టిమేట్లీ నాకు తెలుసు, ఎందుకంటే ఇవాళ తనకి ఎంత ఇంపార్టెంట్ ఏనో మనకంటే ఎక్కువ ఈ ఫెల్ట్. ఎందుకంటే మీకు తెలుసు 14 ఏళ్ళ నుంచి తను ఈజ్ ట్రావెలింగ్, మంచి చెళ్ళు అని జాగ్రత్త పడుకుంటూ వస్తున్నాడు. ఒకటే నీకు ఇంకోటి కూడా అది చెప్పాలనుకున్నాను, బాగా క్రికెట్ ఆడేవాడు, నేనే తీసుకెళ్ళేవాడిని నెట్స్కి వాటికి అంత ఎక్కువ. సో బాగా క్రికెట్ ఆడుతూ సినిమా హీరో అవ్వాలని చెప్పి హీరో అయ్యాడు, క్రికెట్ ఆడుతూ హీరో అయ్యాడు, బట్ సక్సెస్ అని తీసుకుంటూ వచ్చాడు. మళ్ళీ మధ్యలో కొంచెం తనే చెప్పుకున్నాడు కాబట్టి నాకు సంబంధం లేదు, ఏదో కొంచెం అలా వెళ్ళింది అంటాడు బండి, కానీ మళ్ళీ క్రికెట్ మొదలెట్టాడు ఒక 1 year నుంచి, మళ్ళీ స్టార్ట్ అయింది సక్సెస్. సో నీకు క్రికెట్కి సినిమాకి లింక్ ఉంది. యు ఆర్ వెరీ స్మార్ట్ వెన్ యూఆర్ ప్లేయింగ్ క్రికెట్, డోంట్ మిస్ ఇట్. ఎందుకు ఇప్పుడో మాట వేసాడు, అవి కుదరదు, ఆడుతూ ఉండు. గుడ్ జాబ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ టీమ్ అండి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, ఎడిటర్స్ దగ్గర నుంచి, కో యాక్టర్స్ దగ్గర నుంచి. ఎందుకంటే ఐ ఫెల్ట్ KGF 1 ఇన్ అదర్ లాంగ్వేజెస్. కర్ణాటకలో యష్ బాగా తెలుసు, కానీ అదర్ లాంగ్వేజెస్ యష్ కూడా కొత్త. అప్పుడు KGF 1 వచ్చేటప్పటికి ఇలాగే మీ టీం అంతా ఫామ్ అయ్యి మొత్తం ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే దాంట్లో, ఇలాగే ఉండింది. సో సేమ్ ఫీలింగ్ మళ్ళీ కదిలింది స్టేజ్ చూసిన తర్వాత. సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. అండ్ వన్ మోర్ థింగ్, మొత్తం నాకు మన ఆది ఫ్రెండ్స్ కానీ, సందీప్ కానీ, మన మొత్తం వచ్చిన ఫ్రెండ్స్ మొత్తం బ్యాచ్, మన వశిష్ఠ కానీ, బాబీ కానీ, కోనా వెంకట్ గారు, వీళ్ళందరికీ ఏంటంటే ముఖ్యంగా వీడు ఇంపార్టెంట్. ఎందుకంటే వీడు కనిపించడు, కానీ ఇతను వాయిస్ వినిపిస్తుంటుంది, ఇతను ఫేస్ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళందరికీ నాకు తెలుసు. సో హ్యాపీ. సో అందుకని చెప్పడానికి లేదు, కొడతారు చెప్తే. వీళ్ళు మిత్రులు మాట్లాడాలి, నా వాయిస్ ఉన్నారు కదా, ఈ 2 వాయిస్ కూడా వినేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏదో అనుకున్నది చెప్పేది ఫస్ట్, నువ్వు కన్ఫ్యూజ్ చేయొద్దు. అందరూ మాట్లాడేశారు, అదే నేను మళ్ళీ మాట్లాడాలి. నేను ఇప్పుడు ఏది అనుకున్నానో అది ఫస్ట్ వీడు మాట్లాడేశాడు. ఓకే, ఎనీవే, ఫస్ట్ శంబాల టీమ్కి కంగ్రాచులేషన్స్. ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు, ముఖ్యంగా ప్రొడ్యూసర్ మహీధర్ గారికి, రాజశేఖర్ గారికి. అంటే ఆల్మోస్ట్ కొత్త డైరెక్టరే, ఇంతకుముందు ఒక పిక్చర్ చేసినా ఇది కొత్త డైరెక్టర్కి లెక్క వస్తుంది. సో ఒక కొత్త డైరెక్టర్ని, ఆయన విషన్ని, ఆయన కథని, హీరోని నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పిక్చర్, ఒక బ్లాక్ బస్టర్ పిక్చర్ ఇచ్చారు. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సార్, మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. అలాగే మా డైరెక్టర్ యుగేందర్ ముని సార్, నిజంగా థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూ చాలా చిన్న పదం, కానీ ఈ థ్యాంక్ యూలో ఎంత డెప్త్ ఉందనేది మా ఫ్యామిలీలో తెలుసు. ఎందుకంటే ఇలాంటి ఒక రోజు, ఇలాంటి ఒక సక్సెస్ మీటు అది మా ఆదికి పడాలి అని చాలా రోజులుగా మీ అందరూ వెయిటింగు, అది మీ ద్వారా వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రేట్. అలాగే ఇంకా అందరి టెక్నీషియన్స్, ముఖ్యంగా
మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్, ఫెంటాస్టిక్, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. 49 100 అవ్వని, 100 500 అవ్వని. కీప్ రాకింగ్ ఆల్వేస్. అండ్ మా ఆర్టిస్టులు అందరూ పేరు పేరున అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ టోటల్ మీ అందరి టీం వర్క్ అనిపిస్తుంది. హీరోయిన్ అర్చన అయ్యర్ చాలా బాగా చేశారు. అండ్ ఎంటైర్ పిక్చర్కి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మా ఆది ఏంటంటే చాలా సాఫ్ట్, చాలా సున్నితం, అట్ ద సేమ్ టైం చాలా సిన్సియర్. చిన్నప్పటి నుంచి తన్ని స్కూల్కి తీసుకెళ్ళి స్కూటర్లో నేనే డ్రాప్ చేసేవాడిని. వీడికి పోలార్ బేర్ అని పేరు పెట్టాను, ఎందుకంటే పోలార్ బేర్లా ఉంటాడు వీడు, లావుగా ఉమ్మని. సో ఈ పోలార్ బేరు ఈరోజు శంబాల అయ్యింది, చాలా సంతోషం. తను చాలా సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్. ఏదైనా ఒక పని చెయ్యాలంటే చాలా పట్టుదలతో కంప్లీట్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెట్టే చేస్తాడు. అలాగే చదువుతూ ఉన్న టైంలో క్రికెట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించి క్రికెట్లో బాగా ముందు మంచి మ్యాచ్లు ఆడి మంచి పేరు, డెఫినెట్గా ఇంకొక నెక్స్ట్ లెవెల్, అప్పర్ లెవెల్కి వెళ్ళుంటాడు క్రికెట్లో. అలాంటి టైంలో లేదు నేను మన యాక్టింగ్కే వస్తాను, సినిమాలోనే నేను మళ్ళీ మీలాగే సినిమాలోనే ఉంటాను అన్నప్పుడు, సరే ఎలాగో నాన్నగారు ఉండేవారు, మేము మీ అన్నయ్య తమ్ముళ్ళు మీ అందరూ ఉన్నాం, అలాగేదో వచ్చేయకుండా చాలా పట్టుదలతో చాలా సిన్సియర్గా డ్యాన్సు, ఫైట్స్, అలాగే డైలాగ్స్ కాకరాల గారి దగ్గర, అన్నయ్య దగ్గర, నాన్నగారి దగ్గర డైలాగ్స్ అంతా నేర్చుకొని, సో టోటల్ ఒక కంప్లీట్గా తనకు కావాలి, ఒక యాక్టర్కి కావాల్సిన ఫౌండేషన్ మొత్తం రెడీ అయిన తర్వాతే ప్రేమ కావాలి జరగడం స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి వరుసగా 2-3 హిట్లు పడ్డాయి. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం అటు ఇటు అయినా తన ప్రయత్నం మాత్రం ఎక్కడా ఆపలేదు. హీ వాస్ కాన్స్టెంట్లీ ట్రయింగ్. ఆ కాన్స్టెంట్ ట్రయల్స్, తన హార్డ్ వర్క్, తన సిన్సియారిటీ ఈరోజు శంబాల ఒక డివైన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సో ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్. అండ్ అది ఆల్ ద బెస్ట్. ఇంకా నో టర్నింగ్ బ్యాక్, ఎప్పుడూ టర్నింగ్ బ్యాక్ లేదు. ఈ కంబ్యాక్తో ఇంకా దూసుకు వెళ్ళిపో అంతే. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ శంబాల టీమ్. కంగ్రాచులేషన్స్. సార్ ఒప్పుకో లెవెల్లో శంబాల చెప్పు, ఏదైనా గుర్తొచ్చే బయటకు రాని డైరెక్ట్ నువ్వు చెక్ కొంచెం ఎక్కువ ఇవ్వండి సార్, కొంచెం రివ్యూ ఇవ్వండి. హలో చెక్ 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 చెక్. ఎవరు లేరు, నేనే. ఎక్కడున్నారు? అది ఇచ్చింది నేను రా, వాళ్ళు కాదు. చెక్ 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 అంత రా, నేను ఎఫెక్ట్ ఇస్తున్నా ఇక్కడ. చెక్. వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎక్కడ? ఓకే ఓకే. అమ్మా శంబరే పింద పండి పురువానికొచ్చింది, నా ఆకలి తీర్చే వయసు నీకొచ్చింది. కొంచెం కొంచెంగా నలుపుతూ నీ సారం మొత్తం పీల్చేయాలి. రప్పిస్తా, నిన్ను గద్వాలికి రప్పిస్తా. ఒసేయ్ శంబాల, నీకు పెళ్ళ? నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల శంబాల, వదలా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా వదల శంబాల అంటున్నట్టుంది. కాదు, మీ గాత్రంతో మా శరీరంలోని నాడులన్నీ యాక్టివేట్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇక ఫైనల్గా కనిపించే సింహం కాదు, నడిపించే సింహం సాయి కుమార్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా వీళ్ళిద్దరు రావడం నా అదృష్టం ఈరోజు. ఎందుకంటే నిన్న ఈ విజయ్ యాత్ర మొదలెట్టి గొంతు మొత్తం
ఆది కోసం నా గొంతు పోయింది ఈరోజు. బట్ స్టిల్ అందరికీ నమస్కారంతో పాటు చాలా ఆనందంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో పుట్టి సినిమానే ప్రపంచంగా ఈ 50 ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నేను ఎప్పుడూ చెప్తున్నట్టు ఈ స్వరం నాన్నగారిది అయితే సంస్కృతి సంస్కారం అని అమ్మగారు ఇచ్చింది. సో అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ 50 ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నిజంగానే ఇందాక రాజేష్ భయ్య వీళ్ళందరూ చెప్పినట్టు ఈ 50 ఏళ్ళకి మీరందరూ నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఈ శంబాలా సూపర్ హిట్. సో అది ప్రేమ కావాలితో మేము ముందుకు రావడం, మీరు వాడిని ప్రేమతో ఆదరించి అభిమానించి ఆశీర్వదించడం, మీరు నిజంగా వెంకట్ గారిని, అచ్చిరెడ్డి గారిని, విజయభాస్కర్ గారిని, చోటా మా కెమెరామ్యాన్ అనూప్ని, ఆ టీంని, వాళ్ళందరినీ ఈరోజు ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అక్కడి నుంచి మొదలయ్యి జయాపజయాలు మామూలే. మా అమ్మగారు ఎప్పుడూ చెప్తుండేవారు, నాన్న నేను హీరోగా చేసినప్పుడు నీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నీ ప్రయత్నం ఫ్లాప్ అవ్వకూడదు అని. అలాగే యాక్టర్గా నువ్వు ప్రతిరోజు ఆ వేషంలో కొత్తగా ఫీల్ అయ్యి ఆ వేషంలోకి పరకాయ ప్రవేశం చేసి యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. అది ఒక సీన్ అయినా హీరో అయినా అబ్బా బాగా చేశాడరా అని అనిపించుకోవాలనేవారు. నేను మ్యాక్సిమం అదే అది కూడా చెప్పడం జరిగింది. సరే ఎప్పుడు అనుకుంటున్న టైంలో ఈ 50 ప్రస్థానంలో ఈ 50th ఇయర్ శంబాలా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాక వశిష్ఠ భయ్య చెప్పినట్టు నిజంగానే పీలగొంతును మొదలెట్టాడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాల్లో. ఇప్పుడు నిజంగానే పీలగొంతులాగే ఉంది. బట్ పీలగొంతు అయినా లబ్బే అంటే పగిలిపోవాల్సింది. సో నిజంగా వీళ్ళందరూ ఏంటంటే ఇట్స్ అ ఫ్యామిలీ. మీరు చెప్పినట్టు అమ్మ నాన్న ఇదంతా మన కుటుంబం అని ఫీల్ అయిపోతున్నారు. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్గా మీ అమ్మ మా ఇంటికి వచ్చేదయ్యా, ఎందుకు వచ్చారో తెలీదు, ఏమ్మా ఎందుకు వచ్చారు అంటే, ఏమో బాబు నిన్ను చూడాలనిపించింది వచ్చాను అనేవారట. అమ్మ చూసి చల్లగా ఉండు బాబు అని చెప్పి వెళ్ళిపోయేవారట. సో ఆయన చెప్తూ ఉంటే మా అమ్మ ఎప్పుడు చెప్తేవారు, బాబు మనం ఇచ్చే ప్రతిదీ మళ్ళీ తిరిగి వస్తుంది అని. ఏదో రకంగా ఈరోజు అదే మీ అందరి ప్రేమతో, మీ అందరి ఆదరాభిమానాలతో, ఆశీర్వాదంతో మా అమ్మ నాన్న వాళ్ళ ప్రయత్నాన్ని ఈరోజు వాళ్ళ బ్లెస్సింగ్స్ని మీరందరూ మీ బ్లెస్సింగ్స్గా ఈరోజు మా ఆదికి ఇవ్వడం చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాకే మా వాసు ఇక్కడే ఉన్నాడు, మా స్టిల్ ఫోటోగ్రాఫర్, మాకు చాలా సీనియర్ ఆయన. వెళ్ళిపోయారా? ఉన్నాడు. ఈరోజు పొద్దుట సార్ ఆయన వెంగళరావు నగర్లో ఒక చికెన్ షాప్కి వెళ్ళారట. వెళ్ళి ఇతను సినిమా వాడని వాళ్ళకి తెలుసు, ఏదో రెడ్డి ఆయన పేరు, ఇప్పుడే చెప్తున్నాడు. సరే ఏ సినిమాలు బాగున్నాయని వాసుని అడిగట ఈ క్రిస్మస్ సినిమాల్లో. వాసు అన్నట్ట మేము చెప్పడం మామూలేనయ్యా నువ్వు చెప్పు అని. సార్ శంబాలా అదిరిపోయింది సార్ అని చెప్పి, ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సాయి కుమార్ గారు హిట్ కొట్టాలి సార్. సాయి కుమార్ గారి కోసం ఈ సినిమా మేమందరం వెళ్ళాం సార్. ఆది ఇచ్చాడు సార్, ఆది అదిరిపోయే కంటెంట్ ఇచ్చాడు సార్. సో థ్యాంక్ యూ మీ ఇద్దరికి. ఎందుకంటే మీరు ప్యాషనేట్గా ఈరోజు నమ్మకంతో మీరు ఈరోజు మునిక్కి ఈ కథని మీరు, ఎందుకంటే తెలుసు నేను ఎప్పుడు ఆదికి ఎప్పుడు అదే చెప్తుంటాను, నేను హీరో అయిన తర్వాత కూడా అదే ఫాలో అయ్యాను. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నంత వరకు సినిమా ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందని. నాన్న ప్రొడ్యూసర్ పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చేస్తే అదే హిట్, దానికంటే వస్తే ఆనందం లేదు. కానీ ప్రొడ్యూసర్ ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హిట్ కొట్టినట్టే అని. సో అలాంటి ఈ ప్రయత్నంలో వాళ్ళిద్దరూ ఈరోజు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు ఆ కథను ఎన్నుకోవడం. మా యుగంధర్ చాలా సైలెంట్, నాకు ఇప్పటికీ నన్ను అడుగుతుంటాడు సార్ బాగుందా సార్ అని. నేను ఆయన బాగుందా అమ్మా అని అడుగుతూ ఉంటాను. సో సినిమా అయ్యింది. ఆది వాజ్ సో కాన్ఫిడెంట్, చెప్తూనే ఉన్నాడు. నేను కోనాతో కానీ రాజేష్తో కానీ ఇంకా సందీప్ అయితే నాకు ప్రస్థానంలో నుంచి ఇట్స్ సంథింగ్ లైక్
మన సుమా గారు చెప్పినట్టు ఇప్పుడున్న అందరికీ నేను తండ్రినే, కానీ ప్రస్థానం ఈజ్ సో స్పెషల్. మా దేవకట్ట యూఎస్ నుంచి మెసేజ్ పెట్టాడు, సాయి గారు ఆది కొట్టాడు అని. సో సందీప్ అలాగే డే 1 నుంచి థ్యాంక్ యూ నాన్న. అంకుల్ తప్పకుండా చెప్పాల్సింది, ఇంతమంది హీరోలతో మీరు నటించడం అన్నీ పక్కన పెడితే యాజ్ ఎ పర్సన్ యూర్ ఎ వెరీ 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 గ్రేట్ పర్సన్ అంకుల్. అది దాటి ఒక ఫ్రెండ్గా ఇక్కడ వచ్చిన చాలామందికి ఐ థింక్ మీతో రిలేషన్షిప్ ఎక్కువ, ఐ థింక్ వాళ్ళందరికన్నా ఆదితో నాకు రిలేషన్షిప్ ఎక్కువ. మీ దగ్గర నుంచి దాన్ని తెచ్చుకున్న అతి గొప్ప విషయం మీ మంచితనం. అలాగే ఉంటాడు అంకుల్. దట్ విల్ కీప్ గెటింగ్ ఇన్ బిట్వీన్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సరే కోనా ఇస్ అ ఫ్యామిలీ. సో ఈ ప్రాసెస్లో ఆది నాన్న మంచి సినిమా అవుతుంది నాన్న బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ డే ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను 1973-74లో. నాన్న ఒకటే చెప్పారు, నువ్వుగా వెళ్ళి అక్కడ గెలిచిరా అని. సో అలాగే నేను వెళ్ళి రామారావు గారి పక్కన ఫస్ట్ డైలాగే ఆయన టేక్ 1లో చెప్తే నేను టేక్ 1లో చెప్పాను. చెప్పగానే పిలిచారు, ఎవరు నువ్వు అన్నారు. అంటే సరే మన బిడ్డవే బ్రహ్మాండం అన్నారు. అప్పుడు కూర్చున్నాను, అవురా అని డైలాగ్ మొదలెట్టాను. అమ్మో పిట్ట కొంచెం కూతగాను అని అలా కొట్టారు. ఆయన ఆశీర్వాదంతో మొదలైన నేను ఆదికి అంతే, ఫస్ట్ డే నుంచి నేను ఎప్పుడు రా నువ్వే గెలవాలి. ఇప్పటికీ వాడికి ఏ విషయంలో నేను షూటింగ్కి వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయడం కానీ, ఇట్స్ ఆల్ ఈజ్ ఓన్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఎక్కువ మాట్లాడు, కొంచెం ఇంట్రోవర్టే, కానీ బట్ అట్ ద సేమ్ టైం హీ నోస్ తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతోనే ఈ పోరాటంలో ప్రేమ కావాలనిచ్చి, బికాస్ ప్రేమ కావాలే మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక విజయం. సో అక్కడి నుంచి ఇట్స్ బట్ టుడే శంబాల యు మేడ్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరూ చెప్పినట్టు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, సో ఈ శంబాల అవ్వగానే అయిపోయింది, రిలీజ్కి వస్తుంది, ఏమవుతుంది అంటే ఐ థింక్ ఫస్ట్ రాజేష్ గారే ఎప్పుడో ఫోన్ చేశారు. రాజేష్ గారు కట్ చేస్తే మనం వెంకట్ గారు చేశారు, నాని గారు వెంకట్ కట్ చేస్తే సందీపు అంకుల్ కొట్టేస్తున్నాం అన్నాడు. వాళ్ళిద్దరు నీకు చేశారు. చెప్తున్నాను సార్, వస్తాం చాలా ఉంది ఇప్పుడు ఒక పెద్ద సైకిల్ ఉంది నాకు. సో తర్వాత ఆయన చేశారు. ఆయన నాకు ఎప్పటి నుంచో మంచి మిత్రులు. ఆహా నుంచి ఫోన్ రాగానే ఏమిటి దేనికోసం, ఏమైనా వెబ్ సిరీస్కి అడుగుతారా దానికి అడుగుతారా అంటే ఫోన్ చేసి సాయి గారు మనం కొడుతున్నాం చాలా బాగుంది అన్నారు. సరే ఇవన్నీ వింటున్నాను, కానీ అసలు ఫోన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది, శశి గారి దగ్గర నుంచి. ఆయన ఫోన్ చేసి సార్ చాలా బాగుంది అనగానే నేను ఫస్ట్ కోరింది సార్ మైత్రి మూవీస్ చేయాలి సార్ అన్నాను. నా అదృష్టం ఈరోజు మైత్రి మూవీస్ చేయడం. నవీన్ గారు, రవి గారు వాళ్ళందరూ నిజంగా ఈరోజు ఇందాకే నవీన్ గారు, రవి గారు కూడా మాట్లాడారు. సో మైత్రి మూవీస్కి అలాగే నా జర్నీలో 50 years జర్నీలో అందరూ తెలుసు నాకు. ఇదిగో ఇప్పుడు శివ కానీ, నాగేంద్ర కానీ, ఇలా ప్రభు కానీ, ఇలా తీసుకుంటూ పోతే ప్రతి పేరు. జీవి గారు వచ్చారు. ఇప్పుడు జీవి గారు కూడా అదే అంటున్నారు, సాయి గారు మీ గుడ్ విల్లే అని. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలా అందరూ ఓన్ చేసుకుని మీ అబ్బాయి అనలేదు ఇంతవరకు, సార్ మన ఆది హిట్ కొట్టానండి అందరూ చెప్పడం. నిజంగా ఇదంతా అందరూ అన్నట్టు మన విజయం, ఇండస్ట్రీ విజయం. అలాగే నాకు 50 ఏళ్ళ ఈ ప్రయాణంలో ఉషా పిక్చర్స్ ఆయన పెద్ద ఆయన, నేను మొన్న ఫోన్లో సురేష్ గారు మాట్లాడించారు. ఆయన నోటితో మన అబ్బాయి కొట్టాడు సార్ అని చెప్తూ ఉంటే సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ ఇద్దరు మైత్రి కానీ, ఈరోజు ఉషా పిక్చర్స్ మీరు కానీ. ఎందుకంటే నేను మొన్నే విజయయాత్ర మొదలెట్టినప్పుడు ఫస్ట్ కర్నూలు వెళ్ళాం, నంద్యాల వెళ్ళాం. కొన్ని ప్రోటోకాల్ వల్ల థియేటర్కి వెళ్ళలేకపోయాం, కానీ ప్రెస్ మీట్ చేసుకున్నాం. పొద్దుటూరు వెళ్ళాం, అక్కడ శోభన్ గారిని కలిశాను, మన సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ని. అక్కడి నుంచి కడప వచ్చాం. భాష నువ్వు చూస్తూ ఉంటావు, నిజంగా ఆ భాష మా యూనిస్ భాష మొన్న దర్గాకు కూడా వెళ్ళాం కడపలో. నిజంగా ఫ్యాన్స్ అందరూ ఏ లెవెల్లో ఉన్నారంటే ఈరోజు వాళ్ళ ఆనందాన్ని పట్టలేకపోతున్నాం. సో వెయిట్ చేస్తున్న అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే వాళ్ళందరూ ఆది హిట్ కొట్టాలని ఫీల్ అయ్యారు. ఈరోజు మీ అందరి ఆ కళ, మీ కోరిక నిజంగా మీ అభిమానంతో రుజువైంది. అలాగే ఇంకందరూ ఒక్కొక్కరు. అలాగే నిన్న ఫైనల్గా అనంతపూర్ వెళ్ళాం. ఈ మధ్య నాకు దొరికిన మరో మంచి మిత్రుడు ఎంఎస్ రాజు, మన మడకసిర ఎమ్మెల్యే. సో వాళ్ళందరూ ఆది అన్న మీ ప్రతి సినిమా, ఎందుకంటే
మదన్తో ఆది నేను కలిసేట వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ నేను మీట్ అయిన ప్రతి ఒక్కరు సార్ ఆది కొట్టాలని వెయిట్ చేస్తున్నాం ఇన్నాళ్ళకి కొట్టాడు సార్, మామూలు కొట్టలేదు సార్, బ్లాక్ బస్టర్ కొట్టాడు సార్. ఇవన్నీ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాల్ని, వీటన్నిటికీ విలువిచ్చే మనిషిని. సూర్య నమస్కారాలతోనే నా జీవితం మొదలవుతుంది. ఎర్లీ మార్నింగ్ అమ్మ నేర్పించిన ఎక్కర్త జగతాంభర్త సంహర్త అని సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే మనిషిని. సర్వే జన సుఖినోభవంతో కోరుకునే మనిషిని. నా అదృష్టం ఇక్కడ మా బావగారు కవిపురపు వేణుగారు వచ్చారు. సో అలాగే మా బావగారు, ఇంకో బావగారు ఆది మావగారు శోభనాద్రి గారు రాజమండ్రిలో చూస్తూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. అలాగే మా బావ ఎన్ఎస్ నారాయణ కానీ, మా సందీప్ కానీ, మా అల్లుడు పల్లు కానీ. ఎందుకంటే ఇట్స్ అ ఫ్యామిలీ విక్టరీ, అందరి విక్టరీ, మన విక్టరీ. అలాగే సురేఖ ఏమంటివి అని నువ్వే ఈ సినిమాకు కిక్ ఇచ్చావు. అలాగే ఈరోజు కవిత రావడం చాలా ఆనందంగా ఉంది, పిల్లలు రావడం ఆనందంగా ఉంది, మా సిస్టర్ రావడం ఆనందంగా ఉంది, నా మనవడు మనవరాలు, అలాగే మా అయ్యాన హాయ్కుటి ఎంజాయింగ్ ద సక్సెస్. ఎస్, అండ్ మా డాక్టర్ జ్యోతిర్మయి, అండ్ ఫైనల్గా అరుణ హ్యాపీయా? యూ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి. నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నాకు తెలుసు. మ్యారేజ్ నుంచి వెయిట్ చేస్తున్నావు ఈ సక్సెస్ కోసం. వీ మేడ్ ఇట్. సో మంజుష గారు థ్యాంక్ యూ అండి. సో సాయి, అలాగే వెంకట్, అందరూ దీన్ని ఓన్ చేసుకున్నారు. అర్చన, యూ లుక్ సో బ్యూటిఫుల్, డివైన్ ఇన్ ద ఫిలిం. అట్ ద సేమ్ టైం పేరున చెప్తే ఫుల్ క్యాస్టింగ్కి చెప్పాలి నేను. అందరూ మీ అందరికీ పేరున కంగ్రాట్స్ చెప్తూ, శ్రీ ఎవ్రీబడి సో హ్యాపీ. ఇంకా ఎమోషనల్ అయిపోతారేమో. థ్యాంక్ యూ. సో ఓకేరా, ఓకే, లెట్ మీ ఎంజాయ్ దిస్ మూమెంట్. సో అందరికీ, ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరున థ్యాంక్స్. మంచి సక్సెస్ ఇచ్చారు. ఇలాగ వీళ్ళందరూ ఈరోజు దుల్కర్ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ప్రభాస్ గారు చేయడం, ఇందాక ఆది చెప్పినట్టు నిన్న మళ్ళీ ఆయన బ్లాక్ బస్టర్ అని పెట్టడం. డార్లింగ్, ఆల్ ద బెస్ట్ యువర్ రాజా సాబ్. ట్రయల్ రదిరిపోయింది. అలాగే మా అన్నయ్య, మా విక్టరీ వెంకటేష్ కలిసి మా అనిల్ రావిపూడి పటాస్తో మొదలైంది, అది వస్తుంది. సో అలాగే మంచి సినిమాలు వస్తున్నాయి. మా రవితేజాది ఇప్పుడు నేను మైత్రిలోనే చేస్తున్నాను. అలాగే మన నారీ నడుము మురారి మనోడు నవీన్ పోల్ శెట్టి సినిమా, అనగనగా అన్ని సినిమాలు వస్తున్నాయి. నేను అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా ఉండాలని కూడా కోరుకునేవాడిని. అండ్ ప్లస్ అందరూ చెప్తున్నట్టు అదేంటో నాకు తెలియదు, ఈరోజు కూడా మన సినిమాతో పాటు మిగతా సినిమాలు ఎలా ఉన్నాయని నేను ప్రతి ఒక్కరిని కనుక్కుంటున్నాను. ఎందుకంటే అందరూ అన్ని సినిమాలు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గొప్పగా ఉండాలన్న ఒక చిన్నప్పటి నుంచి ఏంటో తెలియదు. ఎవ్రీవేర్, ఈవెన్ అది కన్నడ అవ్వచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఐ ట్రై టు టేక్ ఇట్. సో ఫస్ట్ టైం ఇంత పెద్ద రేంజ్లో రిలీజ్ చేశారు. నిజంగా మీరు అందరూ ఇన్ని మంచి థియేటర్స్ దొరకడం. అలాగే యూఎస్లో కూడా ఫస్ట్ టైం నేను ఒక మెసేజ్ వచ్చింది, సార్ వీ కుడ్ నాట్ గెట్ టికెట్స్ ఫర్ ఫ్రైడే, సాటర్డే, సండే, వీఆర్ బుక్డ్ ఫర్ మండే అని. సో అలాగే అందరూ యూకే నుంచి కానీ ఇలా ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు వస్తూ ఉంటే ఇట్ ఈస్ సంథింగ్, ఒక గ్రేట్ ఫీలింగ్. సో 2025లో ఆదికి ఇంత మంచి హిట్ ఇచ్చి ఇక్కడి నుంచి వాడు చాలా జాగ్రత్తగా మంచి సినిమాలు చేయాలని, మంచి సినిమాని మీరు ఆదరించి, అభిమానించి, ఆశీర్వదించాలని, మంచి సినిమా ఎప్పుడూ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎస్, అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శుభరాత్రి.